अब की बार अर्जुन सरकार జనాల మధ్యలో ఉంటే సుమ, స్టేజ్ ఎక్కితే సర్కార్. సుమా సర్కార్ ఈరోజు హిట్ 3 ఈ కేసుని ఎలాగో మే 1వ తారీఖున సాల్వ్ చేస్తున్నారు, కానీ మాకు అప్పచెప్పినటువంటి కేసుని సాల్వ్ చేయడానికి మేము వచ్చేసాం. రే అంతా రెడీగా ఉందా? రెడీ మేడం. మాకు అప్పచెప్పిన కేసు ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిగ్ టికెట్ ఎవరో కొట్టేశారు. ఎవరో చెప్పేసేయండి మర్యాదగా. కేసు ఇన్వెస్ట్ చేయడానికి మేము వచ్చేసాము. కొంచెం చూడు, నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఇక్కడ ఇతను చూస్తుంటే. ఏంటమ్మా నీ పేరేంటి? ఫర్హాన్. ఫర్హాన్. ఓకే, ఏంటి దూరంగా పారిపోతున్నావు? ఇలారా. ఒకసారి నోట్ చేసుకో, దూరంగా పారిపోతున్నాడు. బిగ్ టికెట్ మనవాడే తీసాడేమో అని అనుమానంగా ఉంది. ఏంటి పేరేంటి? వినీత్. 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 వినీత్ ఒకసారి కాకుండా 2 సార్లు చెప్పావేంటి పేరు? వినీత్ ఇట్రా, దగ్గర ఎక్కడుంటావు? సికింద్రాబాద్. బిగ్ టికెట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. చూసావా, నా అనుమానం నిజమైంది. ఇతన్ని ఒకసారి నోట్ చేసి పెట్టుకో. అయిపోయే లోపల మనం ఈ కేసుని ఎలాగైనా సరే గెలిచి మనం ప్రశాంతి గారి దగ్గర మంచి మార్కులు కొట్టేసేయాలి. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రశాంతి గారు, మీరు మాకు అప్పచెప్పినటువంటి కేసుని మేము తూచా తప్పకుండా చేసేస్తాం. అబ్ కీ బార్ సుమా సర్కార్. బిగ్ టికెట్ మిస్సింగ్ అయింది కదా, 15 నిమిషాల్లో కనిపెట్టేటువంటి పూచి మాది. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హలో ఎవ్రీబడీ. ఓ శైలేష్ గారు, మీరు ఎలాగో మే 1న కేసు సాల్వ్ చేసేస్తున్నారు, కానీ మాకు కూడా ఒక కేసు వచ్చింది ఇవాళే. బిగ్ టికెట్ మిస్సింగ్ కేసు ఎలాగైనా సాల్వ్ చేసేటువంటి పూచి మాది. ఎందుకంటే వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ అర్జున్ సర్కార్. వాల్ పోస్టర్ సినిమాస్ అండ్ యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా మనకి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని అందిస్తున్నారు. ప్రశాంతి తిప్పనేని గారు అండ్ అలాగే నాని గారు ప్రొడ్యూసర్స్గా, శైలేష్ కొల్లు గారి డైరెక్షన్లో. అంతా చేసేసి ఎలా కూర్చున్నారో చూడండి. మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, సాను జాన్ వర్గీస్ గారు డిఓపిగా, కార్తిక్ శ్రీనివాస్ గారి ఎడిటింగ్తో అండ్ నాగేంద్ర తంగల గారి ప్రొడక్షన్ డిజైనింగ్తో న్యాచురల్ స్టార్ నాని అండ్ అలాగే ద వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా మన ముందుకు రాబోతున్నటువంటి హిట్ ద 3rd కేస్ మే 1వ తారీఖున సాల్వ్ చేయబడుతుంది. సో ఈరోజు మనం చేసుకుంటుంది ఏంటో తెలుసా? హిట్ 3 సర్కార్ ప్రీ రిలీజ్ పార్టీ. సో హిట్ 3 సర్కార్ ప్రీ రిలీజ్ పార్టీకి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. టుడేస్ ఈవెంట్ ఇస్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ అండ్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. Our associate sponsors are Extra Detergent, It's Stop and Anurag Kunkuma. Broadband partners are Excel Broadband, music is on Sarigama. Our PROs are Vamsi Shekhar. Digital partners are First Show, and event is organized by UV Media. Entertainment at your doorstep. అసలు నాని సినిమా అంటేనే హిట్, మరి ఆ సినిమా పేరే హిట్ అయితే ఇంకా ఏముంటుంది చెప్పండి? సూపర్ డూపర్ హిట్. లేడీస్ అయినంత మాత్రాన మేము వదిలేస్తాం అనుకుంటున్నారా? చెప్పండి చెప్పండి, నాని గారి సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? అష్టాచెమ్మ. అష్టాచెమ్మ మొదలెట్టినటువంటి నానిని చూసారా? ఇప్పుడు ఎలా ఉన్నారు? పవర్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు, హీరో అయ్యారు, గ్రేట్ యాక్టర్ అయ్యారు. ఎక్కడ నా అసిస్టెంట్ ఏడి? వాడు నాకు అసిస్టెంటా, నేను వాడికి అసిస్టెంటా? నాకు అర్థం కావట్లేదు. హలో, హాయ్ హాయ్ హాయ్, ఇట్రా. పొద్దున్న ఏం తిన్నావు? నేనా? నాని అన్నని తిన్నా. చాలా అనుమానాస్పదంగా ఉన్నాడు. ఏమిటి అలా మాట్లాడాడు? అమ్మా ఇట్రా, నువ్వు ఇక్కడ రా. ఓకే, ఏంటి బిగ్ టికెట్ చూసావా? తెలుగు రాదు అని నువ్వు తెలుగులోనే చెప్పావు, చూసావా అమ్మా? అసలు ఎంత గొప్ప మనిషివి తల్లి. ఏది కతివు? ఎవరు తీసుకున్నారు బిగ్ టికెట్? మర్యాదగా చెప్తే మంచిది.
ఆల్రెడీ మనకి ఓపెన్ అయిపోయాయి బుకింగ్స్, అసలు ఫుల్ కూడా అయిపోతున్నాయి బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ. కానీ మాకు బిగ్ టికెట్తో చాలా సంబంధం ఉంది కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాకు బిగ్ టికెట్ కావాల్సిందే. రైట్ రా, రండి రండి. మీ పేరేంటి? శ్యామ్ ప్రసాద్. శ్యామ్ ప్రసాద్. శ్యామ్ సింగ్ రాయా? శ్యామ్ ప్రసాద్. శ్యామ్ ప్రసాద్, చెప్పు లాస్ట్ ఎప్పుడు చూసావు బిగ్ టికెట్? ఐ థింక్ టుమారో. ఐ థింక్ టుమారోనా? మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇంత డిఫరెంట్గా ఉన్నారేంటి? ఓకే, కూర్చో బాబు కూర్చో. ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎవరు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. ఫ్రంట్ రోలో ఉండేవాళ్ళు ఎవరైనా తీసుకున్నారేమో ఒకసారి చూద్దాము. శైలేష్ గారిని అడిగి చూద్దాం ఒకసారి. డైరెక్టర్ శైలేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. చూసారా బిగ్ టికెట్? బిగ్ టికెట్ ఎలా ఉంటుంది? బిగ్ టికెట్లా ఉంటుంది, పెద్దగా ఉంటుంది కదా, నేను చూడలా, అందుకనే 2 సార్లు అడిగారు. నువ్వు చూసావా నాన్న బిగ్ టికెట్? చూడలేదా? చూస్తే చెప్తావా? నీ పేరేంటి? అబ్బాయి. అబ్బాయి వాడి పేరు, వాడు చెప్పడం అబ్బాయి అంటాడు, సో కన్ఫ్యూజ్ అవుద్ది. ఓకే పర్వాలేదురా, నీకు చాలా క్లారిటీ ఉంది, మా అందరికన్నా ఎక్కువ క్లారిటీ ఉంది అబ్బాయి నీకు. థ్యాంక్ యూ శైలేష్ గారు. ఓకే, ఇంకా మనకి దొరకలేదు కానీ మరికొద్ది సేపట్లో దొరికేస్తారు. ఈ లోపు ఏం చేద్దామంటే సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్, మిక్కీ జే మేయర్ గారి కంపోజిషన్లో వచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇక్కడ ఉండేటువంటి న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ అందరి కోసం. ఆర్ యు ఆల్ రెడీ? లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్. ప్రేమ వెల్లువా పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా, వెంట వచ్చావే వెంబడించావే, ఊపిరల్లే మారావే నేడే నీవే, నమ్మి తీరాలే కలకాదే, పెరుకే నేనున్నాలే ప్రాణం నీడే, ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా, మరిచాని కదేనినైనా నీ వలన, తెలుసా తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా, కోపం మరిచానుగా ఇది నీ మహిమ, నిజమే నువ్వు నా సగమా.
అతను దొరికెనా మరిచాని కదేనినైనా జీవననా ప్రేమ వెలువ ప్రేమ వెన ప్రేమ సందడి ప్రేమ వెలువ ప్రేమ వెన ప్రేమ సందడి లోపలికి వెళ్దామా? ఇక్కడే ఉందామా? మరి నీ వల్ల వెళ్తావా? కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నావు? అక్కడతో ఆపారు. మే 1వ తారీఖున చూద్దాం ఆ తర్వాత ఏం జరిగింది అని. రే మేడం అన్ని కత్తులు కటారాలు పట్టుకొని తిరుగుతున్నావేంట్రా? మీరు ఎప్పుడు మనం ఇక్కడ కేసు సాల్వ్ చేయడానికి వచ్చావా లేకపోతే ఇవన్నీ అమ్ముకోవడానికి వచ్చావా? మీరు కత్తి వాడతారో లాఠీ వాడతారో తెలియదు కదా మేడం, అందుకనే అన్ని రెడీ చేసి ఒక్క కేసు కూడా సాల్వ్ చేయక ఈ మధ్య కాయగూరలు కోసుకుంటున్నాను దీంతో. ఓకే నేను వెళ్ళట్టు, నేను స్పాన్సర్ పేర్లు అవి చెప్పుకోవాలి. ఓకే హిట్ 3 సర్కార్ ప్రీ రిలీజ్ పార్టీకి మరొకసారి మీ అందరికీ స్వాగతం. అండ్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ ఎక్స్ట్రా డిటర్జెంట్, ఇట్ స్టాప్, అనురాగ్ కుంకుమ, and the music is on Sarigama. Broadband partners are Excel Broadband. Our PROs are Vamsi Shekhar. Digital partners are First Show, and event is organized by UV Media Entertainment at your doorstep. సినిమాలో సీన్స్కి తగ్గట్టు ఇమోషన్స్కి తగ్గట్టు ఎలివేషన్ ఇచ్చేటువంటి బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు. ఆల్రెడీ నాని గారు అండ్ మిక్కీ జే మేయర్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా శ్యామ్ సింగ్ రాయ్. సినిమాలోని పాటలు ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అయినా, మహానట్ అయినా, హ్యాపీ డేస్ అయినా బ్యూటిఫుల్ మ్యూజిక్ని మనకి ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారి గురించిన ఒక స్పెషల్ ఏవి ఇప్పుడు చూసేద్దాము. Let's have the mashup video, please. हरे रे मानसे जा रे हरे रे वरसे मारे. ఇలా మెలోడియస్ సాంగ్స్ తో కెరియర్ స్టార్టింగ్ లోనే తనదైన స్టైల్ చూపించారు మిక్కీ గారు. యూత్ఫుల్ డ్రామా అయినా, పొలిటికల్ డ్రామా అయినా మిక్కీ గారి ట్యూన్స్ కథను మరింత గుర్తుండేలా చేస్తాయి. స్టార్ హీరోస్ మూవీ అయినా కూడా కథ పరిధి దాటకుండా, లిరికల్ వాల్యూస్ మిస్ కాకుండా పర్ఫెక్ట్ కంపోజిషన్ లో సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తారు. మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకోగల మతో ఇంతగా శృతి పెంచగా విచారాల విలవిల సరే జాలిగా అలా జాలిగా నికమక పెడితే ఎలా. పిరియాడికి డ్రామా అయినా, కమర్షియల్ మూవీ అయినా మిక్కీ ట్యూన్ చేస్తే అది షార్ట్ హిట్. నిలవదు మది నిలవదు సిరి సొగసును చూసి. తన పాటలతోనే సినిమాపై ఆసక్తి పెంచేస్తారు. కథలోని సోల్ మిస్ కాకుండా, కమర్షియల్ స్ట్రెంగ్త్ ఏమాత్రం తగ్గకుండా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేస్తారు మిక్కీ. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం. సోల్ఫుల్ సాంగ్స్ మాత్రమే కాదు, ఫాస్ట్ బీట్ లో కూడా మిక్కీ స్టైల్ డిఫరెంట్. స్పెషల్ సాంగ్స్ అయినా, మాస్ నెంబర్స్ అయినా తనదైన స్టైల్లో హిట్ సాంగ్ ఇస్తారు. మహానటి లాంటి సినిమాకి తన సంగీతంతో జీవం పోశారు మన మిక్కీ జే మేయర్ గారు. శ్యామ్ సింగ్ రాయ్ మూవీకి మిక్కీ గారు ఇచ్చిన మ్యూజిక్ అండ్ స్కోర్ మూవీ సక్సెస్ లో హీరో. నెలరాజుని ఇలరాణిని
కలిపింది కదా సిరివెన్నెలా. అందుకే ఇప్పుడు హిట్ 3లో అర్జున్ సర్కార్ కోసం సూపర్ సాంగ్స్ తో పాటు ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు మ్యాజికల్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు. ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా. నేను అర్జున్ అని పిలవాలా సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. థ్యాంక్ యూ మిక్కీ గారు ఫర్ యువర్ మెమరబుల్ మ్యూజిక్. థ్యాంక్ యూ మిక్కీ జే మేయర్ గారు. మరికొద్ది సేపట్లో మిక్కీ గారు కూడా ఇక్కడికి వచ్చేస్తారు అండ్ ఆర్ హీరోలు కూడా రానున్నారు మరికొద్ది సేపట్లో. బట్ బిఫోర్ దాట్ సినిమాలో యాక్ట్ చేసినటువంటి కొంతమంది మీద నాకు అనుమానంగా ఉంది. ఆ బిగ్ టికెట్ వాళ్ళు తీసుకున్నారేమో అని చెప్పి. సూర్య శ్రీనివాస్ రండి, స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఇందాక నేను శైలేష్ కొలను గారితో మాట్లాడుతున్నప్పుడే మీరు నవ్వుతూ ఉన్నారు పక్క నుంచి, అంటే ఎందుకో అనుమానాస్పదంగా ఉంది. అలాగే మాగంటి శ్రీనాథ్ మీరు కూడా వచ్చేసేయండి స్టేజ్ మీదకి. కమాన్, ఇన్వైటింగ్ అవర్ యాక్టర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగేంద్ర గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ చాలా ఎక్కువగా ఈ బిగ్ టికెట్ తీసాడేమో అని ఒక వ్యక్తి మీద ఇక్కడ అనుమానం ఉంది, అంటే అదే అమిత్. అమిత్ వచ్చేయ్ స్టేజ్ మీదకి రా. చెప్పండి, నిన్న రాత్రి ఎక్కడున్నారు? బెడ్ మీద పడుకుని ఉన్నారా? ఓకే, అంటే ఈ జేఆర్సీ చుట్టూ మీరు తిరిగారనే అనుమానం మాకు, ఎందుకంటే నిన్న స్టేజ్ వర్క్ జరిగింది ఇక్కడ, అప్పుడు ఉండేటువంటి బిగ్ టికెట్ మిస్ అయ్యింది. తెలియదా మీకు? శ్రీనాథ్ మీరు? నేను మీ టీమే కదండి, మనం అందరం కూర్చుని ఇక్కడ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, మీరు సస్పెక్ట్ చేస్తారేంటి? నో, మీది హిట్ టీమ్, నాది సిట్ టీమ్, సుమా ఇంట్రాగేషన్ టీమ్. అమిత్ చెప్పు, తీసావులే. నాకు యాక్చువల్లీ బిగ్ టికెట్ గురించి అసలు తెలియదండి. స్మాల్ టికెట్ గురించి తెలుసా? స్మార్ట్ గురించి కూడా తెలీదు. వెరీ గుడ్, చాలా బాగా తప్పించుకున్నావా. అనేది తెలుసు, బ్యూటిఫుల్ అనేది తెలుసా? బా ఏంటి దీనికి బ్యూటిఫుల్ టికెట్ ఫర్ హిట్ 3. అమిత్ వేసావులే పెద్ద బిస్కెట్ కానీ. తప్పించుకుంటున్నాడు, కేసు డైవర్ట్ అవుతుంది సుమ గారు. నాగేంద్ర గారు మీకు తెలుసా అండి, ఎందుకంటే మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. అంటే మాకు టోటల్గా రిస్ట్రిక్షన్స్ అండి, అంటే ఏది లీక్ చేయకూడదు, ఏం చెప్పకూడదని డైరెక్టర్ గారు చెప్పారు. ఏమి చెప్పకూడదని డైరెక్టర్ గారు చెప్పారా? అంటే ఈ బిగ్ టికెట్ గురించి కూడా చెప్పారా? ఇంత సిన్సియర్ వాళ్ళని నేను చూడలేదండి బాబు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీ మీద అనుమానాలు ఏం లేవు, ఇంకా మీరు మాట్లాడచ్చు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. పర్లేదు వదిలేసినట్టే. అరే సినిమాలో చేశారు, ఏంటి మీ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ వాచ్ ద ఫిలిం హిట్ 3. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ అ రోల్ విచ్ ఎప్పుడులాగా నేను చెప్పలేను దట్ ఏ క్యారెక్టర్ నేను ప్లే చేశాను, ఏ కీ రోల్ ఉంటుందని. బట్ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ శైలేష్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ thank you to all the direction team and the production team here, and thank you to the producers for making this beautiful film, and hope you all will enjoy on theatre on 1st May. Thank you. Thank you Amit. Srinath చాలా పాత ప్లేయర్ అండి ఈ యూనివర్స్కి. ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ శైలేష్ గారికి. అన్న యు నో దిస్ విల్ కీప్ కమింగ్, ఇంకో 10 సార్లు అయినా వస్తూ ఉంటుంది. From the journey of Uniki to Hit 3 and many more, I'm very, very blessed to be your brother and to be part of it. And Prashanti Garu, thank you very much. You've been always encouraging and back to back. Pilustane unnaru, thank you. And ee cinema part 1 lo unna, part 2 lo unna, part 3 lo ela undabotado meer cheptaru, but you know, thanks for all your blessings. I any count from there to here, my growth belongs to you. And దీంట్లో 3 సస్పెన్షన్లు వేసుకోనా? ఏంటి స్టోరీ చెప్పేస్తున్నారా? సస్పెన్స్ చెప్పేస్తున్నారా? కనెక్ట్ చేయనా అన్న?
యా 3 సస్పెన్షన్లు 8 ట్రాన్స్ఫర్లు అయినాయి. అలా ఏ పోలీసు వాళ్ళైనా రీలొకేట్ అవుతారు. కానీ అదే ట్రాన్స్ఫర్ అర్జున్కి అయితే అక్కడికి వెళ్తే ఏమవుద్ది? అర్జున్ సర్కార్ అవుతుంది. సో ఫర్ ద బిగ్ మ్యాన్ హియర్ నాని అన్న, we are very excited to see you on the screen, and we are as high as you right now. Thank you. And Surya, please go ahead. I start with Shailesh Garu. Thank you very much for this opportunity, sir. బ్రో తర్వాత నాకు మీరు ఆఫీస్ వాల్ పోస్టర్ సినిమా నుంచి కాల్ వచ్చి నేను ఆఫీస్ రాగానే చాలా చిల్డ్గా బుక్ చదువుకుంటున్నారు ఆయన. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు బ్రో, వాట్ ఈస్ గోయింగ్ అని అంటే చిన్న చిన్న సినిమాలు హీరోగా చేస్తున్నారు అంటే యూ సెడ్ మరి ఓకేనా పర్వాలేదా. బేసిక్గా అప్పుడు నా ఇన్నర్ వాయిస్ సార్ నాని గారితో అలా నడిచేసినా పర్వాలేదు సార్ నాకు. దట్ వాజ్ మై ఇన్నర్ వాయిస్. సో దెన్ ఐ సెడ్ ఓకే సార్ అనగానే మీరు జస్ట్ ఇమీడియట్గా స్టోరీ చెప్పడం, లైక్ యూనివర్స్ ఎలా ఉంటుందో చెప్పడం. అండ్ దెన్ మీరు ఏదో నా ఫోన్ మొబైల్లో డేటా అంతా తెలిసినట్టు నీవు హిందీ ఆడిషన్స్ ఇవి ఇచ్చి ఉంటాయి కదా బ్రో, అది ఒకసారి ఏదైనా వీడియో ఉంటే చూపించండి. ఫార్చునేట్లీ ఐ హ్యావ్ ఏ హిందీ ఆడిషన్ వీడియో ఉంది, మీకు చూపించాను. మీరు అప్పుడు కానీ ఏదైనా హిందీలో చేసి చూపించి సూర్య అంటే ఇది రాతా హే ఉదర్ జాతే అనేవాడు, నువ్వు బయటకు పోతాయా అనేవారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆపర్చునిటీ సార్, యూ మేడ్ మీ లక్కీ. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మ్యామ్ నేను మీ గురించి కూడా చెప్పాలి. నా గురించా? మ్యామ్ నా ఇంట్రాగేషన్ గురించా? నన్ను గుర్తుపట్టారా? నా ఇన్వెస్టిగేషన్ గురించా? ఎస్ మ్యామ్. నాకు కూడా ఒక డౌట్ ఉంది. జనరల్గా నా ఇన్వెస్టిగేషన్లో ఒక చిన్న డౌట్, మీరు బ్లాక్ బస్టర్స్ మూవీస్ చూస్ చేసుకుని యాంకరింగ్ చేస్తారు, మీరు యాంకరింగ్ చేసి బ్లాక్ బస్టర్ అవుతాయి. బాబా 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 బాబా, నాని నేను సేమ్ టు సేమ్. మేము రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయం, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు రాజమౌళి గారితో ఒక మంచి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది. జనరల్గా సార్ నేను ఐ యూస్ టు బిలీవ్ లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ ఇటువంటి నమ్ముతుంటాను. సో ఫార్చునేట్లీ హ్యాపెన్ టు మీట్ సింహా గారు. ఒకసారి మీట్ అయినప్పుడు స్టేజ్ మీద రాజమౌళి గారు ఉన్నారు. సో చిన్న తెలియని ప్యానిక్నెస్, ఆ ప్యానిక్నెస్లో అలా నుంచి ఉన్నా. దెన్ రాజమౌళికి కొద్దిగా లెఫ్ట్ జరిగి జస్ట్ చేయబట్టుకుని మధ్యలో ఇక్కడ నుంచి అన్నారు. దెన్ ఐ గాట్ ఎ క్యాప్చర్ దట్. ఆయనకి తెలియకుండా నా లైఫ్లో చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు రాజమౌళి గారు. అది నా సోషల్ మీడియాలో టాప్ పిక్ అయిపోయింది. రాజమౌళి గారు నా లెఫ్ట్ ఉన్నారు, కీరవాణి గారు నా రైట్ ఉన్నారు. దట్ బికమ్ మై లైఫ్ టైం విజువలైజేషన్ టూల్. అండ్ మీరు వచ్చి ఉంటే మీ ముందు చెప్తాం అనుకున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కట్అవుట్కి చెప్తున్నా. ఇంకా చాలా చాలా ఉన్నాయి. అండ్ కమింగ్ టు నాని గారు సార్, మీరు తర్వాత చూస్తారని నమ్మకంతో చెప్పేస్తున్నాను. సో నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కెరీర్ స్టార్ట్ చేసింది. సో ఐ సీ మై యాక్టింగ్ కెరీర్ లైఫ్ టైం బిజినెస్లో చూస్తున్నాను. లైఫ్ టైం దీంట్లో ఉండాలి, రోజు కెమెరా ముందు ఉండాలని. సో దానికోసం చాలామందిని అసలు ఏం లేకుండా ఎదిగిన వాళ్ళు చాలామంది చూస్తూ వచ్చాను. లైక్ చిరంజీవి గారి దగ్గర నుంచి అందరిని ఎవ్రీబడీని ఫాలో అవుతుంటా. బట్ వన్స్ మీతో 20 days వర్క్ చేసిన తర్వాత ఐ ఫీల్ లైక్ మేము నాలాంటి వాళ్ళు నడవాలనుకున్న దారిలో మీరు చాలా స్పీడ్గా నడిచేస్తారు. దెర్ ఈజ్ ఎ వే ఫర్ అస్. మిమ్మల్ని చూసి జస్ట్ మీరు చేస్తే చాలు, మేము అనుకున్నది అచీవ్ చేస్తామని చిన్న నమ్మకం కలిగింది. అండ్ సెట్లో ఆల్వేస్ నాకు మంచి బ్రదర్హుడ్ ఇచ్చారు, చాలా కంఫర్టబుల్గా తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీం అందరికీ, అభిలాష్ గారికి, ఎవ్రీవన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఎ బ్లెస్డ్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడ ప్రొడ్యూసర్ ప్రశాంతి గారికి వాట్సాప్లో పంపించేసేయండి. థ్యాంక్ యూ సూర్య. నాకు అర్థమైంది మధ్యలో నన్ను ఎందుకు పిలిచావు. స్పీచ్ 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు కాబట్టి మధ్యలో నాకు ఒకటి. థ్యాంక్ యూ. అన్నీ మీ దగ్గర నేర్చుకున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. అంతా నా దగ్గరే నేర్చుకున్నారు. నాగేంద్ర గారు చాలా బుద్ధిగా ఇందాక నుంచి నించొని ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుతుంటే ఒకసారి సెంటర్ స్టేజ్కి వచ్చేసేయండి ప్లీజ్. ప్రొడక్షన్ డిజైనర్గా నాకు ఆపర్చునిటీ వచ్చింది. నేను చాలా కాలం నుంచి నాని గారితో సినిమా చేయలేకపోయిననే ఏదో ఒక గిల్టీనెస్, అంటే ఒక హెల్తీలాగా ఉండేది. సడన్గా ఈ మూవీకి నాకు వర్క్ చేయడానికి కాల్ వచ్చినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే నాని గారు యాక్టర్గానే కాకుండా నాని గారు ప్రొడక్షన్లో కూడా, అంటే లేట్గా వచ్చినా కూడా ఒక అడిషనల్
ఇది వచ్చిందని నాకు చాలా ఎగ్జైట్ అయ్యాను. సేమ్ టైం శైలేష్ గారు ఈ స్టోరీ చెప్పగానే, అంటే జనరల్గా హిట్ 1 హిట్ 2 ఎంతో పెద్ద సక్సెస్ అయ్యాయి, కానీ అదే క్రైమ్ దాంట్లోనే ఉంటుంది కావచ్చు, అంటే ప్రొడక్షన్ డిజైన్కి ఎంత స్పేస్ ఉంటుంది అన్నది నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ శైలేష్ గారు స్క్రిప్ట్ చెప్పగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా ఇది. అలాగే చాలా తక్కువ టైంలో అంటే చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా, చాలా ఎక్కువ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సిన సినిమా ఇది. అట్లాంటిది నాని గారి ప్రొడక్షన్లో నేను గమనించింది ఏంటంటే, అంటే ఇంత హెవీ స్పాన్ ఉన్న సినిమాకి చాలా ఎక్కువ టైం తీసుకోవాల్సిన సినిమాని ఇంత ఫాస్ట్గా చేయడానికి కారణం ఏంటంటే, అది ఒక నానిగారి ప్రొడక్షన్ హౌస్ వల్లే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కిందున్న ప్రొడక్షన్ బాయ్ దగ్గర వరకు ప్రతి ఒక్కరూ, అంటే ఎవరిని ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నాని గారిని కూడా ఒక విషయం కూడా అడిగాను, సార్ ఈ మూవీ చాలా పాజిటివ్గా, అంటే చాలా డిఫరెంట్ స్టేట్స్లో జరిగిందండి మూవీ. సెకండ్ హాఫ్ అంతా ఒక పెద్ద సెట్ వేసి చేసాము. అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయన్నమాట. ఎక్కడ కూడా ఎవరికి ఆ స్ట్రగుల్ కనిపించుకోకుండా, ఎక్కడ గ్యాప్ లేదండి, షెడ్యూల్కి ఎక్కడ గ్యాప్ లేదనమాట. అలా జరగడం అనేది చాలా చాలా కష్టం అనమాట. ఎందుకు అంటే, నేను నాన్నగారిని అడిగాను, సార్ అంటే ఇంత బాగా జరిగింది కదా, మీరు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎలాంటి మోటివేట్ చేశారు లేదంటే ఏంటి అని నేను ఒక అడిగానండి. నాన్నగారు ఏం చెప్పారంటే, నేను ఏమీ చేయలేదు, నేను యాక్టర్ పాత్ర ఎక్కువ పోషించాను, ప్రొడ్యూసర్గా మొత్తం ప్రశాంత్ గారు మిగతా వాళ్ళు చూసుకున్నారు, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అంటే అది సంబంధం లేదంటే జరగదండి అలాగా. నేను అనుకున్నది ఏంటంటే, నాన్నగారు అంటే ఒక బలంగా ఒకటి నమ్మి ఏదైతే చేయడం ఏదైతే ఉందో చూడండి, అది అందరికీ ఆ వైబ్ అందరికీ ఫామ్ అవుద్ది. అందరు కూడా అంతే. అంటే మనం కొంత చేసిన తర్వాత సరిపోద్దండి, ఎవరు ఇంక దాన్ని మించి చేయమని చెప్పరు, కానీ ప్రతి ఒక్కరూ దాన్ని మించి చేయడానికి ట్రై చేస్తున్నారనమాట ఈ ప్రొడక్షన్ హౌస్లో అండి. అది నేను ప్రతి ఒక్కరిలో చూశానండి. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మా ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, ఎవ్రీ డిపార్ట్మెంటు ఒక ఏదో చేయాలి ఇంకేదో చేయాలి అని చేసుకొని వచ్చిన సినిమా ఇదండి. అలాగే దీంట్లో నా వర్క్ పరంగా వచ్చేసరికి, నేను జనరల్గా చాలా సినిమాలు చేసినప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కొంత గ్యాప్ తర్వాత ఆ సినిమాలు చూస్తే ఇంకేదో బెటర్గా చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. అది ఎప్పుడూ ఉండేదండి, ప్రతి సినిమాలో ఉండేదన్నమాట. కానీ ఈ సినిమా వరకు వచ్చేసరికి అది రాకూడదు, ఎప్పటికీ ఒక స్టాండర్డ్స్ ఉండాలన్న ఉద్దేశంతో చేయడానికి మోటివేట్ చేసిన కథ ఇది. దానికి సాను గారు అండి, డిఓపి సాని గారు. ఇంకోటి అంటే, సాను గారు దీనికి డిఓపి చేస్తున్నారని తెలిసినప్పుడు నేను ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయ్యానండి. సాను గారి వర్క్ ద్వారా ఎవరు ప్రొడక్షన్ చేంజ్ చేసినా కూడా అది వాళ్ళు చేసిన దానికన్నా ఇంకా డబుల్ ఇంపాక్ట్ అనేది వస్తుంది, అంత డీటెయిలింగ్గా ఉంటుంది. ఈ సినిమా మీకు బిగ్ స్క్రీన్ మీద చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఏం కావాలో అవన్నీ కూడా స్టోరీ త్రూ కానీ టెక్నికల్ త్రూ కానీ అన్నీ కూడా ఉన్నాయండి. కానీ ప్రతి ఒక్కరూ దీన్ని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర తంగల్ గారు. మీరు సినిమాలో సెటిల్ వేయడం మాత్రమే కాదు, మనం చూస్తే హిట్ ప్రమోషన్స్కి ఇంటర్వ్యూలకి కూడా సెట్ని అద్భుతంగా వేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సేమ్ టైం అలాగే నేను మర్చిపోయానండి, మా టీం అంటే నేను ఇందులో ప్రొడక్షన్ ఎంత నాకు సపోర్ట్ చేసిందో మా టీం కూడా అంతే సపోర్ట్ చేసింది. మా టీము దీనికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన నాని, అలాగే నరసింహ, అలాగే లక్ష్మి, నిధి, గాయత్రి. ఇది ఒకసారి లేచి నిలబడండి అక్కడే, ఆ టీం అంతా అక్కడే ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఫర్ ద ప్రొడక్షన్ డిజైనర్స్ టీమ్. వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేయడం వల్ల నాకు ఇవాళ ఒక మంచి, రేపు ఈ సినిమా చూసి ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుందంటే వాళ్ళందరి ఎఫర్ట్ కూడా దీంట్లో ఉంటుంది. సేమ్ టైం ప్రొడక్షన్లో అభి గారండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మా శ్రీను గారు, కోఆర్డినేటర్ వెంకట్ గారు, అంటే చాలామంది ఉన్నారు, స్టేజ్ మీద చెప్పలేకపోతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. థ్యాంక్ యూ శ్రీనాథ్ అండ్ థ్యాంక్ యూ అమిత్. ఎస్, అన్ని కళ్ళు అటువైపు ఉన్నాయి అంటే మన న్యాచురల్ స్టార్ నాని గారు వచ్చేటువంటి టైం అయ్యింది అని అర్థము. అప్పుడే కాదు,
ఇంకొంచెం సేపట్లో ఆయన వచ్చేస్తారు. వన్స్ అగైన్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ స్పాన్సర్స్. కొంతమంది అయితే ఉండేవాళ్ళు బయటకి పరిగెత్తారు కూడా, ఇంకొంతమంది మాత్రం 1000 కళ్ళతో ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు. సో హిట్ 3 సర్కార్స్ ప్రీ రిలీజ్ పార్టీ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ అండ్ తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ ఎక్స్ట్రా డిటర్జెంట్, ఇచ్ స్టాప్ అండ్ అనురాగ్ కుంకుమ్. Broadband partners are Excel Broadband. Music is on Sarigama. Our PROs are Vamsi Shekhar. Digital partners are First Show. And event is organized by UB Media Entertainment at your doorstep. Okay, so hit. వచ్చిన దగ్గర నుంచి హిట్ 1 సూపర్ హిట్, హిట్ 2 సూపర్ డూపర్ హిట్, ఇక హిట్ 3లో మనకి హిట్ 2 ఎండింగ్లో క్యామియో చేసినటువంటి న్యాచురల్ స్టార్ నాని గారితో అబ్కీ బార్ అర్జున్ సర్కార్. కానీ ఈరోజు నాకు అప్పచెప్పినటువంటి కేస్ సంగతి ఏమైంది? ఇంకా బిగ్ టికెట్ సంగతి మాకు దొరకలేదు, కానీ టికెట్ బుకింగ్స్ మాత్రం ఓపెన్ అయిపోయాయి. ఏ రేంజ్లో వెళ్తుందంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫుల్ అయిపోతూ ఉన్నాయి. May 1st మనం థియేటర్స్లో చూడబోతున్నాము హిట్ ద థర్డ్ కేస్ ఫ్రమ్ వాల్ పోస్టర్ సినిమాస్ అండ్ అలాగే యునానిమస్ ప్రొడక్షన్స్. ఎవరికైనా గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది, కానీ మా న్యాచురల్ స్టార్ నాని గుండె మాత్రం యాక్షన్ కట్ యాక్షన్ కట్ అని కొట్టుకుంటూ ఉంటుంది. ఎస్ వీ హ్యావ్ ఆర్ అబ్కీ బార్ అర్జున్ సర్కార్ న్యాచురల్ స్టార్ నాని and our very beautiful and talented Srinidhi Shetty along. Hit the third case ni solve చేయడానికి May 1వ తారీఖున థియేటర్లో మనల్ని కలుసుకోబోతున్నటువంటి అర్జున్ సర్కార్ ఈరోజు సర్కార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పార్టీకి వచ్చేస్తూ ఉన్నారు. సో లేడీస్ అండ్ జెంట్మెన్, put your hands together for అబ్కీ బార్ అర్జున్ సర్కార్. యాక్టర్గా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా రీసెంట్ టైంలో కోర్ట్ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న మా న్యాచురల్ స్టార్ నాని గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ బిగ్ వెల్కమ్ టు శ్రీనిధి శెట్టి అండ్ అలాగే ఆ న్యాచురల్ స్టార్ నాని గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము ఫ్రమ్ ఆల్ ది ఫ్యాన్స్ ఆఫ్ ఆర్ న్యాచురల్ స్టార్. మీరు మాట్లాడే ముందు సూటిగా నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. అడగండి. సూటిగా సమాధానం చెప్తారా? ఆల్రెడీ మీరు కోర్టులో మమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడిగేలాగా చేశారు, కానీ మా బిగ్ టికెట్ ఒకటి మిస్సింగ్. ఆ కేసు నాకు అప్పచెప్పారు ప్రశాంతి గారు. ఎనీథింగ్ యూ నో అబౌట్ ద బిగ్ టికెట్? ప్రశాంతి గారు అప్పచెప్పారంటే అది మా తరఫున కూడా, మేము కూడా ఆవిడ వైపే ఉన్నాం. ఆవిడ వైపు అంటే మీరు చూడలేదా అసలు? చూడలేదండి. అండ్ మీరు కూడా బిగ్ టికెట్ కోసం అని ఫస్ట్ షోకి వెళ్ళిపోవాలి ఆ టికెట్ తీసుకొని అన్నారు అని విన్నాను నేను. ఆఫీస్లో అడిగి ఒక టికెట్ తీసుకొని వెళ్ళిపోతాను. ఆఫీస్లో వాళ్ళని అడిగి తీసుకొని వెళ్ళిపోతారా? ఓకేనండి, అయితే వదిలేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ ఆల్ అంటే ఒక గుడ్ ఈవినింగ్ చెప్పొచ్చు కదా, లేదంటే గుడ్ నైట్లో ఉన్నారేమో అనుకుంటారు. ఈ స్టేజ్ మీద గెస్ట్గా నించొని మాట్లాడే అర్హత నాకు ఇంకా వచ్చిందని నేను అనుకోవట్లేదు. బట్ థ్యాంక్ యూ ఫర్ వాట్ కోర్ట్ గేవ్ అస్. కోర్ట్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండ్ దిస్ స్టేజ్ ఈజ్ ఆల్ అబౌట్ హిట్. కాబట్టి ఈ స్టేజ్ మీద నించొని మాట్లాడే అంత అయితే నాకు ఇంకా లేదు. బట్ హిట్ ఫ్రాంచైజ్ ఫ్యాన్గా అంటే ఒక గెస్ట్గా కాదు, హిట్ ఫ్రాంచైజ్ ఫ్యాన్గా మాట్లాడుకుందాం ఇక్కడ. వి లవ్ హిట్ వర్స్. హిట్ 3 ఈజ్ సంథింగ్ బియాండ్ హిట్ 1 అండ్ హిట్ 2. ఇదైతే తెలుస్తుంది క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ టిల్ డేట్. నాని గారి గురించి ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువే. అది
because a Nani product. All the very best to the entire team of HIT. Silas sir, we love you. Wall poster manandardi. Let's make wall poster proud. Thank you so much sir. థ్యాంక్ యూ సో మచ్ రామ్ జగదీష్ గారు. అండ్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, మనకు బిగ్ టికెట్ దొరికేసింది. ఎవ్రీబడి బిగ్ టికెట్ దొరికేసింది. అండ్ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి, ఆల్మోస్ట్ ఫుల్ కూడా అయిపోతున్నాయి. నాకు తెలుసు మీరు అందరూ బుక్ చేసుకొని ఉండుంటారు ఈ పాటికల్లా. సో సూపర్గా వెళ్తుంది మన సినిమా. May 1వ తారీఖున మనం థియేటర్స్లో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేయండి నాకే, మళ్ళీ మైక్ పోయిందని కేసు అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ ఈ అందమైనటువంటి శ్రీనిధి శెట్టి గురించి మాట్లాడుకుందాం. కోర్స్ శ్రీనిధి శెట్టికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది నేనే అనుకోండి ఆన్ స్టేజ్. బట్ శ్రీనిధి, వీఆర్ ద యూత్, ఓకే? సో తన బ్యూటీతో, తన అందంతో ఎన్నో అవార్డులని, రివార్డులని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఎంతోమంది మనసుల్ని తన నటనతో గెలుచుకుంది. KGF 1, KGF 2 సినిమాల్లో తన పర్ఫార్మెన్స్తో అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయిన మన బ్యూటిఫుల్ శ్రీనిధి శెట్టి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. I just want you to be there for me. నీకు ఏదైనా అయితే నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. నీతోనే ఉండాలనుకుంటున్నాను. వెళ్తావా? అసలు ఏమనుకుంటున్నావే? ఎవడో ఒక అనాథ వెధవ కోసం మమ్మల్ని అవమానిస్తావా? ఆయన కానీ తలుచుకుని ఈ పాటికి నన్ను పెళ్లి చేసుకుని మీరెవరూ ఒక్కర్లేదని మీ నుండి నన్ను వేరు చేసి నాతో కాపురం చేసి ఉండొచ్చు. మీరెవరూ నాకొద్దు. నాకు నా జీవితంలో ఆయన ఒక్కడుంటే చాలు. కంగ్రాచులేషన్స్, ఐ లవ్ యూ. బెంగళూరుకి ఫస్ట్ టైం వచ్చావనుకుంటా. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. ఏంట్రా మీ గొడవ? ఎప్పుడు చూసినా రాకీ 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 అంటారు. కొందరికి సముద్రం మధ్యలో రేగే తుఫాన్లో తేలితేనే ప్రశాంతంగా ఉంటుంది. వేషం వేసుకుని తిరుగుతున్నా వేరే ఊరికి వెళ్ళి అక్కడున్న రౌడీల్ని కొట్టేవాడివి నువ్వు. ఇంకా నీ ఊరొచ్చే రౌడీల్ని వదులుతావా? ప్లేస్ ఎలాంటిదైనా సరే, అక్కడ జనాలు ఎలా అయినా ఉండదు. అక్కడికి వెళ్ళింది నా లవ్. మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా? 71 countries, 71 delegates fighting for same purpose, that's crown. That's one thing I'm going to cherish forever in my life. విషింగ్ యూ సూపర్ సక్సెస్ విత్ దిస్ హిట్. ఆఫ్ కోర్స్ టైటిలే పెట్టేశారు హిట్ అని. అప్పుడే అనుకున్నాము హిట్ అని టైటిల్ పెట్టిన తర్వాత ఇంకా హిట్ కాకుండా ఉంటుందా చెప్పండి? అసలే నాని గారి ఖాతాలో ఉండేవన్నీ హిట్లే, అది ప్రొడ్యూసర్ అయినా యాక్టర్ అయినా సరే. సో విషింగ్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్ ఫర్ టాలీవుడ్. అండ్ ఈ మధ్యకాలంలో మీరిద్దరూ కలిసి చేసిన ఇంటర్వ్యూలన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అవుతున్నటువంటి హిట్ 2 సినిమాలో మనం చూసినటువంటి కృష్ణదేవ్కి స్వాగతం పలుకుతున్నాము, అలియాస్ అడవి శేష్ గారు. అండ్ అలాగే ఈరోజు
సర్కార్ అండ్ కృష్ణదేవ్ కలిశారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? కేసు గురించి మాట్లాడుకుంటున్నారా? ఏమైనా ఇంట్రాగేషన్ చేస్తున్నారా? లేదా ఈయన కూడా మనకి సినిమాలో కనిపించబోతున్నారా? ఇవన్నీ మనకి మే 1వ తారీఖున తీరబోయేటువంటి ప్రశ్నల సమాధానాలు. ఇలాంటి సినిమాల్లో ఫైట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనం విడిగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మనం చూసేసాం నాని గారిని ట్రైలర్లో చాలా మంచి పవర్ వస్తుంది అలా చెప్తుంటే. సో ఈ సినిమా ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సతీష్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎస్, విక్రమ్ రుద్రరాజ్ హిట్ 1 విశ్వక్ టు ప్లీజ్ కమ్. విశ్వక్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. హిట్ సిరీస్ మొదలు పెట్టింది విక్రమ్ రుద్రరాజ్ తో మొదలు పెట్టారు. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సిరీస్ ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనే దానికి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఇట్. సో విశ్వక్, యూ స్టార్టెడ్ ద గేమ్ విత్ హిట్ 1. వా, హిట్ 1, హిట్ 2, హిట్ 3. మొత్తానికి ఇప్పుడు ఒక కంప్లీట్ పిక్చర్ కనిపిస్తుంది. శైలేష్ గారు, మీరు క్రియేట్ చేసినటువంటి ముగ్గురు రెడీగా ఉన్నారు ఇక్కడ. హిట్ 1 నుంచి ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ విక్రమ్ రుద్రరాజ్, అండ్ అలాగే హిట్ 2 నుంచి కృష్ణదేవ్, అండ్ హిట్ 3 నుంచి అర్జున్ సర్కార్. ఆల్ ద 3 పీపుల్ ఆర్ హియర్. అండ్ మన సతీష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. డిఓపి సాను జాన్ వర్గీస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద డిఓపి ఈ సినిమాని మన అందరికన్నా ముందు తన కళ్ళతో చూసి మన కళ్ళకి చూపించబోతున్నటువంటి డిఓపి సాను జాన్ వర్గీస్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా. వాట్ అ ఫెంటాస్టిక్ జాబ్ యూ హ్యావ్ డన్ సార్, సచ్ అన్ అమేజింగ్ వర్క్. ఓకే సతీష్ గారు, ముందు నాకు ఏదైనా ఒక్క మూమెంట్ నేర్పించండి. ఒకవేళ నేను సెల్ఫ్ ప్రొటెక్షన్, అఫ్ కోర్స్ ఐ నో, బట్ స్టిల్ ఏదైనా ఒక మూమెంట్, ఒక పంచ్, 1 పంచ్ చెయ్యి ఇలా పెట్టి 1 2 3 ఓకే, ప్రాక్టీస్ చేసుకొని వస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడండి. అందరికి నమస్కారం అండి. నాని సార్ ఫ్యాన్స్ కి నమస్కారం సార్. హలో అండి. ఫస్ట్ శైలేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ నాని సార్తో నా 3rd మూవీ ఇది. దసరా, సరిపోదా, శనివారం, ఇప్పుడు హిట్ 3. సో బ్యాక్ టు బ్యాక్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ నాని సార్, మీతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాలో. అండ్ సార్కి మధ్యలో కూడా హెయిర్కి కూడా ఫైర్ అంటుకుంది. ఒక ప్లేస్మెంట్లో ఇక్కడ చిన్న క్రాక్ కూడా అయింది. అంటే హాస్పిటల్ కూడా వెళ్ళకుండా షార్ట్ చేశాడు అక్కడే. చాలా డెడికేషన్ పర్సన్ సార్, చాలా మొండోడు కూడా. ఫ్యాన్స్ మీకోసం ఈసారి గట్టిగా ఉంటాయి. దీంట్లో ఫైట్లు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఓపెనింగ్ ఫైట్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అది కాశ్మీర్లో వేసాం, సూపర్గా ఉంటుంది. శైలేష్ సార్ కూడా బాగా ప్లానింగ్ చేసి ప్రాపర్గా, ఆయన అస్సలు కాంప్రమైజ్ కాడు. ఇక్కడ కాకపోయినా ముంబై నుంచి అయినా ఫైటర్లను తెప్పించుకొని ఆ కలర్ పర్ఫెక్ట్ ఉండే వరకు చేపిస్తూ ఉంటాడు. అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజమౌళి సార్ నమస్కారం సార్, మేడం నమస్తే. అండ్ సాను సార్, సార్తో చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సార్ బాగా చేస్తాడు హ్యాండిల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మిగతా ఆర్టిస్టులకు అందరికీ ఆల్ ద బెస్ట్. శ్రీనిధి గారు కూడా ఒక ఫైట్ చేశారు దీంట్లో, చాలా బాగా చేసింది. అయ్యో అయ్యో అయ్యో, కథ చెప్పేసేలా ఉన్నారు మీరు. శైలేష్ గారికి ఒక్క నిమిషానికి గుండె జారుతుంది. అంతేనా? ఇంకొకటి ఉంది, శేషి సార్. మనం ఓకే చేసాం, బాగా చేసాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆర్టిస్టులందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మై ఫైటర్స్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ద బ్యూటిఫుల్ శ్రీనిధి మృదులాగా మనకి కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో ఇన్వైటింగ్ శ్రీనిధి శెట్టి ఆన్ స్టేజ్ ప్లీజ్. 90% ఇన్ 10th grade, 93% ఇన్ 10th, మోడలింగ్లో 100%, ఎన్నో బ్యూటీ పేజెంట్స్లో విన్నర్స్, మిస్ కర్ణాటక. యా, అండ్ ఆ గ్లామర్ కంటిన్యూస్. ఇంట్రోగేషన్లో భాగంగా మిమ్మల్ని మేము అడగాల్సింది ఏంటి అంటే, మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ గ్లామర్? మీరు నవ్వేసి ఊరికే నథింగ్ లైక్ దట్ అని చెప్పడానికి లేదు. యూ హ్యావ్ టు టెల్ అస్ వాట్ ఈస్ ద రొటీన్ దట్ యూ ఫాలో. చాలామంది ఆడపిల్లలు చూస్తున్నారు, చెప్పండి. నిజంగా ఏం లేదు అండి.
నిజంగా ఏం లేదు. ఏమీ లేదు. ఓకే, అంటే మార్నింగ్ లేచిన తర్వాత మీరు జ్యూసులు తాగడము, ఫేస్ మాస్క్లు పెట్టుకోవడము ఇలాంటివి ఏమీ లేవా? యూ వాంట్ us టు బిలీవ్ దిస్ ఇస్ ద ట్రూత్? కొంచెం క్రీమ్స్ ఉంది, అంతే. క్రీమ్స్ అంతే, అంతే, ఎక్కువ ఏం లేదు. ఓకే, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే అబౌట్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్? వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకున్నారా లేదా? అవునవును, చాలా చెప్పాలి. చాలా చాలా మంచి ప్రొడక్షన్ హౌస్. నాని గారు, ప్రశాంతి గారు చాలా ప్రేమంగా చూసారు నన్ను. ప్రేమంగా చూసారా? ప్రేమగా. అయితే చూసే గైస్, ప్లీజ్ ఫర్గివ్ మీ మై అటెంప్ట్. యు ఆర్ క్యూట్. థ్యాంక్ యు యూ, వెరీ క్యూట్. ఇంకొకటి, ఇప్పటి వరకు మీరు నాని గారు కలిసి ఎన్ని ఇంటర్వ్యూలు కష్టం అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి అక్కడ. ఓకే, మీరు బాహుబలి సినిమా చూడలేదా? అసలు శేష్కి ఎంత కష్టమై ఉంటుంది అప్పుడు. శేష్, ఇది మీదే కదా సీను, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. యా, సో చెప్పండి, ఎన్ని ఇంటర్వ్యూస్ చేశారు ఇప్పటి వరకు? 30, 35, 40, 30. That's the right answer. Interrogation completed. రండి, ముందుకు రండి ప్లీజ్. ఓకే, సో what do you have to say to our Telugu audience? అందరికీ నమస్కారం. సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ ఇంట్రొడక్షన్. ఐ జస్ట్ హ్యాడ్ టు కన్వే దట్. థ్యాంక్ యూ. దీనికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా ఉంటుందా? లేదు లేదు, జోకింగ్. ఇది నా ఫస్ట్ సినిమా, మొదటి సినిమా తెలుగు ఇండస్ట్రీలో. సో ఇది నా బాధ్యత టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను శ్రీనిధి శెట్టి. చాలా కొంచెం టైం తర్వాత మళ్ళీ వస్తున్నా. ఆల్మోస్ట్ 3 years తర్వాత నన్ను స్క్రీన్లో చూస్తున్నాం. సో నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఎక్స్ట్రా స్పెషల్ ఏమంటే మై డెబ్యూ ఇస్ హిట్ 3. It could not have been better than this. I have to special mention to our producer, actor, all in all package, Nani Garu. I want to say Nani Garu, but I think it will be too formal to call him Nani Garu. So you're our Nani and you'll always remain Nani to all of us. Thank you so much for considering to even work with me. And Sailesh, thank you so much for getting your story to me. And since the time మీరు narration చేసినప్పుడు నుంచి all the way till we did our dubbing, you have been an enormous support and fabulous leader. నాకు తెలుగులో డబ్బింగ్ చెయ్యాలి అంత చాలా కోరికే ఉండేది, బట్ ఐ వాజ్ నాట్ షూర్ I could do it. But it's him who actually went an extra mile and made sure I should do Telugu dubbing. And ఎలా చేసింది అని, ఒక కన్నడ అమ్మాయి తెలుగులో మాట్లాడుతున్నాను అలా, ఇట్ షుడ్ నాట్ బి హర్డ్. హీ ఆల్వేస్ కెప్ట్ టెలింగ్ దట్ తెలుగు అమ్మాయి తెలుగులో మాట్లాడుతుంది అలా ఫీల్ అవ్వాలి. So he made sure every word and every diction, everything he worked on it. So thank you so much, Sailesh. There's a lot more to tell, but I don't think I can tell everything. But all I can say is, bro energy. Nani, what do we say about our Nani? నేను చాలా నాని మూవీస్ చూశాను కాలేజ్ టైం అప్పుడు. స్కూల్ లేదు, కాలేజ్ టైం అప్పుడు. ఫ్రమ్ దాట్, లైక్ ఎవ్రీ అదర్ యాక్టర్, నాకు ఫ్రమ్ ఎవ్రీ అదర్ యాక్టర్ నాకు కోరిక ఉండేది దట్ ఐ షుడ్ వర్క్ విత్ నాని. అండ్ ఇంత ఫాస్ట్గా అయింది. ఫాస్ట్ లేదు, కొంచెం 3 years గ్యాప్ అయింది, బట్ అయింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఐ హ్యావ్ ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఎలా ఉన్నారు, అండ్ మీ అందరికీ తెలుసు ఎలా ఉన్నారు. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు యాడ్ ఆన్ టు ఇట్, దెన్ Nani doesn't look at anything either positive or negative. He just reinvents himself every day. That is why probably he's as successful as he is today. For us, he's Nani, he's natural star. For him, every day he reinvents himself as a brand new Nani every day.
I think that's something very rare to have in someone, and especially being in this industry for so long. And he's made sure, being it's my first Telugu movie, acting with you has been so effortless. The comfort that you have, the space that you have created, I hope that all my co-stars would be like that in future. But thank you so much for being so wonderful. Thank you so much. And I'm so sorry, my list is going to be slightly longer. DOP Sani sir, I love you sir. You know what bond we have. Thank you so much for making sure we all look fabulous. I wish to work with you in many more movies. I know in Telugu you have only been doing Nani movies. I hope to work with you more and more. Nagendra Garu, lovely work, and you have just lit up our set every single time you have been creating the scene or the frame. Mickey sir ikkada ledu, but fabulous music, and I got an opportunity to meet him. Lovely team, lovely technicians, all of you. Komali, thank you for the homemade food. You made sure I'm not sad here. Thank you so much. My team, my hair and makeup, my assistant, Saloni, Venkatesh, Abhishek, Akil Garu. Without you guys, I don't know what I would have done. Thank you so much for all the love and support throughout the movie. I think I'm missing some. Oh, Rajamouli Garu sir. Sorry, I'd saved the best for the last. Hi ma'am. I'm very thrilled that I got to meet you. There's a chinna story. Na 2018 lo na first movie KGF1 audio launch Hyderabad lo ayindi. ఆ టైంలో మీరే చీఫ్ గెస్ట్ లాగా వచ్చారు. సో 2018 తర్వాత ఇప్పుడు నేను కలిసాను. సో ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్ దట్ KGF1, రాజమౌళి గారు, సూపర్ హిట్ కలెక్షన్స్. సో ఇట్స్ ఆల్రెడీ అ గ్రీన్ సిగ్నల్. హిట్ 3 అగైన్ ఐ గాట్ టు మీట్ యూ హియర్ అండ్ యు ఆర్ ద గెస్ట్ హియర్. సో లెట్స్ హోప్ onwards and upwards. Hit 3 also, I really hope that audience love Hit 3 and you shower love as much as we enjoyed and loved making it. So above 18, please everybody come to theaters and enjoy cheyandi. Movie chudandi, enjoy cheyandi. Thank you so much. Okay, last mention. Please. All my direction boys, AD boys, guys, I would not have been, this journey would not have been easier without you all. I love you all. Chanti, Sandeep, Girish, Gaja, Vijay, Chandra, Jitu. Am I missing anybody? Please, sorry if I'm missing on. You guys have been fabulous. Thank you so much, everyone, the entire team. ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని. KGF1 ప్రీ-రిలీజ్ ఈవెంట్ యాంకర్ ఎవరు? థ్యాంక్ యూ, గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. సో డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ మనకి సినిమా. సో ద విక్టరీ కాంబినేషన్ హియర్ ఇస్ శ్రీనిధి, సుమ గారు, రాజమౌళి గారు. బా, ఇదేదో మనం మార్కెటింగ్ చేసుకుందాం. బాగుందమ్మా వినడానికి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ May 1st ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. మరి ఇలాంటి ఒక సినిమా కాదు, ఇప్పటికీ 3వ వచ్చేసింది ఫ్రాంచైజ్లో. ఇక ఇది ఎంత ముందుకు వెళ్తుంది అనేది ఇట్ ఇస్ అన్లిమిటెడ్ ఎడిషన్ ఆఫ్ హిట్. కాబట్టి దీని క్రియేటర్ ఇంత గ్రిప్పింగ్గా స్టోరీస్ని రాసి మనందరం థియేటర్లో కట్టిపడేసేలాగా చేసినటువంటి ది డైరెక్టర్ శైలేష్ కొలను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శైలేష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. So first of all, thanks a lot to everybody who's come here. Vishwak, thank you so much for coming. Saish, very excited to see all three of you sitting together here in this event. We have come a long way from Hit 1 and I'm so happy to be associated with you guys. Rajamouli sir, మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, మా ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారు మీరు హిట్ వర్స్కి. అండ్ ఇలానే మేము ఎన్ని హిట్లు చేస్తే ప్రతి హిట్కి మీరే రావాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్వార్థంగా అడుగుతున్నా, ఏమనుకోవద్దు, బట్ దట్ ఈస్ యు ఆర్ అ లక్కీ చామ్ సార్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడను, బికాజ్ యువ్ సీన్ ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు. దిస్ టైమ్ ఐ వాంట్ మై వర్క్ టు స్పీక్ మోర్ దెన్ ఐ స్పీక్. సో నేను సినిమా గురించి పెద్దగా మాట్లాడాలనుకోవట్లా, బట్ ఆల్ ఐ ఫీల్ అట్ దిస్ మూమెంట్ ఇస్ గ్రాటిట్యూడ్, లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి, పేరున చెప్పాలి, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్. సో ఎవరి పేరైనా మిస్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బట్
To all the actors who believed in my vision and came on board, from hit 1 onwards, I've been seeing so many actors trusting me and coming on this, vision of creating something. I would చాలా థ్యాంక్స్ అందరు యాక్టర్స్ ఎవరెవరైతే నన్ను నమ్మి ఈ సినిమాకి వచ్చారో. ఏంటి ఏమైంది? ఏంటన్నా? Okay, so first starting with my costumes department, thank you so much. Rajesh did a fantastic job. Nagendra sir, production designer. Sir, first cinema start చేసినప్పుడు we had to roam around so much, and we had to create this world, and you did an amazing job in creating this world of HIT3 for me. Thank you so much for doing this amazing job, sir. And my editor Karthik Srinivas garu ivala ikkada raledu anukunta, but fantabulous cut he gave for the film. Thank you so much, sir. And Sanu sir, thank you so much for agreeing to do this film. Meeto aina journey, more than work, I have learned so much from you as a human being. Thank you so much for giving such fantastic visuals for HIT3, sir. Thank you so much. Mickey J. Mayer, sir, today he is not here. He is right now still working on our film, trying to make it better as much as possible for you guys. So thanks a lot, Mickey, sir. You have given wonderful songs and wonderful BGM for this film. Ee cinema kavalsina mood ni set chesaru. Thank you so much for that. And I also would like to thank my actors, Komali Prasad, thank you so much. You have always been a part of the HIT universe. Thank you so much for doing this. Srinidhi Shetty, thank you so much. And I still remember the first day when I met you and I narrated the story to you. I hope I have done that. I have done justice to that. Thank you so much for being a part of HIT3. And Nani bro, మీ గురించి మాట్లాడాలి కానీ ఎంత మాట్లాడినా తక్కువే. ఫస్ట్ నేను HIT3 మీరు ఓకే చేసినప్పుడు చాలా భయపడ్డా, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. జనరలీ మనకు చాలా కావాల్సిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళే కొద్దీ, వాళ్ళు ఎక్కువ తెలిసే కొద్దీ, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, వాళ్ళు అసలు నిజంగా ఏంటి అని తెలిసే కొద్దీ మేబీ కొద్దిగా ప్రేమ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మీ దగ్గర అయినప్పుడు చాలా ఫస్ట్ ఒక 1 వీక్ చాలా భయపడ్డా, అంటే మీకు ఇంత దగ్గర అయిపోతున్నాం, వుడ్ ఐ లూజ్ దట్ అడ్యులేషన్ ఫర్ యూ అన్న చిన్న టెన్షన్ ఒకటి ఉండింది. But as I continued my journey with you, all I saw was passion and mad love for cinema. And your love for cinema is infectious, Nani bro. అంటే మీరు హోటల్లో ఎప్పుడన్నా 10ంటికి జస్ట్ వచ్చి మీ తలుపు తట్టి ఏదో ఐడియా చెప్దామని వస్తే అప్పుడు ఏదో సినిమా చూస్తూ ఉంటారు, సరదా కూర్చొని మాట్లాడుకుందామన్నా సినిమా గురించి టాపిక్ వస్తుంది. Everything is about cinema, and that love for cinema is infectious, the passion that you have for cinema. I just want to tell, ఇందాక సతీష్ మాస్టర్ చెప్పారు, నాకు తెలుసు నాని బ్రో మీకు ఇష్టం ఉండదు చెప్పడం అని, బట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ ద వరల్డ్. నాకు ఒక ఫైట్ చేస్తున్నప్పుడు ఒకరోజు మార్నింగ్ వచ్చి జస్ట్ మీరు ట్రైలర్లో చూసారు కదా లాఠీ చార్జ్ చేస్తారు కదా, సో లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ షాట్ తీస్తున్నాము, ఒక చిన్న ఫైర్ ఉంది, ఫైర్ ఆర్పాలి. నాని సార్ వెళ్ళారు, ఫైర్ ఆర్పారు, ఒక ఇంత పీస్ ఆఫ్ సొల్యూషన్ ఫైర్తో వచ్చి ఆయన జుట్టు మీద పడిపోయింది. ఒక సెకండ్ నేను మానిటర్లో చూస్తున్నా, సంథింగ్ హ్యాపెండ్, నాకు అర్థం కావట్లేదు, ఏదో అయ్యింది, ఏదో తగలబడుతుంది, అందరూ మీదకి వెళ్ళారు, ఏంటని చూస్తే నాని సార్ హెయిర్ కాలిపోయింది, ఇటు సైడ్లో హెయిర్ అంటుకుపోయింది. ఇక్కడ సతీష్ మాస్టర్ అందరూ మీద పడి టకటక ఆర్పేశారు. నేను అనుకున్నా ఇంక షూట్ అయిపోయిందిలే, వాళ్ళు ఉండదు షూటింగ్, ప్యాకప్లో వెళ్ళిపోదాం, ఫస్ట్ ఏమైనా తిడతారేమో అనుకున్నా. ఇమీడియట్గా వచ్చారు, వచ్చి అలా నేను వాళ్ళని చూసి ఏంటి డ్యామేజ్ ఏమైనా అయిందా చూడండి అన్నారు. ఒక 2 minutesలో వెళ్ళి క్యారవాన్కి వెళ్ళిపోయి గబగబా సర్దేసుకొని రెడీ లెట్స్ గో ఫర్ షాట్. ఐ వాజ్ లైక్ ఏంటి మనిషి అనుకున్నా. అండ్ హియర్ ఈజ్ వేర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెన్స్. హీ కమ్స్ బ్యాక్, రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు, రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు, కెమెరా పెట్టాం, ఎవరినో కొట్టారు, వెనక్కి తిరిగారు, కెమెరా వచ్చి టాప్ అని తగిలింది, చీలిపోయింది మొత్తం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చీలిపోయింది మీద. బ్లడ్ దర వెళ్తుంది, పట్టేసుకొని ఫస్ట్ బ్లడ్ ఆగిన తర్వాత ఫస్ట్ థింగ్ దట్ హీ ఆస్క్డ్ ఇంకా ఎన్ని షాట్లు ఉన్నాయని అడిగాడు. పర్లేదు బ్రో ఇట్స్ ఓకే అంటే, లేదు ఎన్ని షాట్లు ఉన్నాయి అంటే, ఈ సైడ్ ఇంకా ఉన్నాయి బ్రో, 4-5 షాట్స్ ఉన్నాయంటే, బ్లడ్ క్లాట్ అయ్యే వరకు ఆగి ఆ షార్ట్స్ ఫినిష్ చేసి నెక్స్ట్ డే షూట్ ఉంది. మేము కాశ్మీర్లో -12 degreesలో షూటింగ్ చేస్తున్నాం. అదే రోజు నైట్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock మళ్ళీ శ్రీనగర్లో దిగి 3 hours ట్రావెల్ చేసి పహల్గామ్లో 9ంటికి నాతో షాట్లో ఉన్నాడు మనిషి.
that mad passion is very infectious. దీని తర్వాత మీతో ఎన్ని సినిమాలు చేస్తానో అంతా నాకు తెలియదు, కానీ మీ పక్కన ఉంచుకోండి బ్రో, నన్ను అప్పుడప్పుడు నన్ను పిలుస్తూ ఉండండి. మీ పక్కన ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మై ఎబిలిటీస్. అండ్ డైరెక్షన్తో పాటు చిన్నగా ఫ్యాన్ సర్వీస్ కూడా చేశాను, అది ఆడియన్స్కి నచ్చుద్ది అని చెప్పి ఐఎమ్ హోపింగ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ for creating this buzz around HIT3. May 1st cinema release అవుతుంది. It's a very honest film. We went all out to give you a great experience. Violent ga untadi film. We have been very honest about it right from the beginning. Film is going to be violent, so under 18 years unna vallaki it may not be a suitable watch, so very responsibly we are telling that under 18 stay away from our film. So enjoy the film in the theaters on the May 1st. And one big shout out to my wall poster cinema who has made me what I am. Prashanti, thank you so much for always believing in me, and thank you so much for backing me all the time. I can't thank you enough. That's all I have to say. Thank you so much guys. Thank you. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఈ సినిమా గురించి మళ్ళీ మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుంది. ఖచ్చితంగా మనందరం కలుస్తామని చాలా గట్టిగా నమ్ముతున్నా. సో I want to save the other stuff for later. So right now I won't take more time than this. Thank you so much. The last thing that I want to do is my direction team. Boys, please come up once. Let's just thank. Come. త్వరగా రండి, త్వరగా వచ్చేయండి, ఫాస్ట్గా రండి. Guys, this is my team. I proudly present you the direction team of Sailesh Kolanu and the writing team of Sailesh here. Thank you so much. And these are the people who slogged a lot for them. Thanks. These are the people who slogged a lot for our for HIT3, and they always go. These are the unsung heroes. Please give them a big round of applause, guys. Thank you so much. Thank you boys. Thank you. మీరు లేకపోతే నేను మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు మీరు డ్యూటీలో లేరుగా? మీకు తెలుసా నేను కూడా ఆఫీసర్ అని? మీరు ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఆఫీసర్ అర్జున్ సర్కార్ కదా. లేదు, ఇక్కడ మా తెలంగాణ బ్రాంచ్లో నేనే కదా. ఓ, పద్ధతిగా చేస్తాం బాబు, కూర్చోండి ప్లీజ్. వెరీ వెరీ పద్ధతిగా. ఓకే, నమస్కారం. నమస్తే. మీలో ఉన్నది అండ్ అలాగే అర్జున్ సర్కార్ అండ్ అలాగే మన విక్రమ్లో లేని ఒక క్వాలిటీ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇది ఆఫీసర్ ప్లీజ్. ఇది ఫిట్టింగ్. ఇది చెప్పండి ఆఫీసర్, చెప్పండి. ఇద్దరిలో ఉండే ప్రశాంతత. ఇద్దరిలో ఉండేది ప్రశాంతత. ఎస్. మరి మీలో? కామ్నెస్. నాకు ఇప్పుడిప్పుడే వస్తుంది, మొన్ననే 30 వచ్చినాయి, సో ఇప్పుడు మెల్లగా వస్తుంది. సో ఐ థింక్ ఇఫ్ ఐ నీడ్ మనోటి లెక్క కూల్గా, నాని అన్న లెక్క కామ్గా, ఐ థింక్ ఆ ప్రశాంతత పరిగెత్తుతుంటా అటు ఇటు. సో అది కొంచెం నాకు తెలిసి మొన్ననే మార్చిలో 30 వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి ఇప్పటి నుండి నేను కూడా ఐ థింక్ యూ విల్ సీ మీ చేంజింగ్ లైక్ దమ్. ఓకే ఆఫీసర్, లాస్ట్ క్వశ్చన్. మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మకి సంబంధాలు చూడమని మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన, సో ఎప్పుడు దొరికితే అప్పుడు. అంటే త్వరలోనే పప్పన్నం పెట్టబోతున్నారు అనమాట. థ్యాంక్ యూ ఆఫీసర్. అయిపోయింది ఇంట్రాగేషన్. థ్యాంక్ యూ ఆఫీసర్. పద్ధతిగా. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. అందరికీ నమస్తే. ఫస్ట్లీ దేని గురించి అయినా మాట్లాడే ముందు ఈవెన్ ఐ వాంటెడ్ టు టాక్ 2 minutes రిగార్డింగ్ ఆ రీసెంట్ ఇన్సిడెంట్. సో ఏ అమ్మాయికి, ఆడపిల్లకి, ఏ తల్లికి జరగని అన్యాయం జరిగింది. సో all my condolences and prayers to all the families who lost their family members. And I can sense only one thing: India is going to react very strongly. So, and event vishayaniki vacheste hit naadi, hit sheshdi, hit nani annadi. So hit maadi, hit ma andardi, hit manandardi. సో కాన్స్టెంట్ సపోర్ట్. ఇక్కడనే ఇదే స్టేజ్ మీద నాని అన్న ఫలక్నామా దాస్కి ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు నేను హిట్ వన్లో హీరోని అని చెప్పి అనౌన్స్ చేసినుండే ఇదే స్పాట్లో. అండ్ దెన్ అగైన్ ఇదే స్టేజ్ మీద హిట్ 1 ప్రీ రిలీజ్కి రాజమౌళి గారు రావడం, ఈరోజు నాని గారిని సపోర్ట్ చేయడానికి వచ్చినట్టే ఆ రోజు నా కోసం కూడా వచ్చారు. సో thank you so much for your constant support for Hit Universe, sir. Thank you so much. And Sailesh, I am very very proud of you. నాకు తెలిసి ఇది కొడితే 1 dozen కొట్టేటట్టున్నావు. ఇందాక 7 అన్నావు కానీ నాకు డౌటే.
ఆ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వాళ్ళకి నువ్వు కాంపిటీషన్కి వెళ్తావు. అండ్ నాని అన్న, సో యాజ్ అ యాక్టర్ యూ హ్యాడ్ అ హ్యాట్రిక్ ఆల్రెడీ, అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ యూ హ్యాడ్ అ హ్యాట్రిక్ ఆల్రెడీ. సో దిస్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ యువర్ సెకండ్ హ్యాట్రిక్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ యాక్టర్ అనుకుంటున్నా. అండ్ ప్రశాంతి గారు, ఐ మిస్, అంటే ఇప్పుడు అందరు ప్రొడ్యూసర్లలో యూ విల్ ఆల్వేస్ స్టాండ్ అవుట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. May 1st థియేటర్లో డెఫినెట్లీ వీక్ హార్టెడ్ పీపుల్, చిన్నపిల్లలు దూరంగా ఉండండి. ఇట్ లుక్స్ వెరీ వైలెంట్ అండ్ వెరీ 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 న్యూ ఏజ్ ఫిలిం. సో వాచ్ ఫిలిం ఆన్ May 1st. అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నాకు ఫలక్నామా దాస్ రిలీజ్ అయిన 6 monthsలో ఇమీడియట్గా ఇంకో సినిమా రిలీజ్ అయింది, అదే హిట్. సో నా కెరియర్ గ్రోత్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫిలిం. సో డెఫినెట్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎంత వద్దనుకున్నా నా బిడ్డ కూడా ఇది. సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బికమ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ ద ఫ్రాంచైజీ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. శ్రీనాథ్, ఐ మిస్ వర్కింగ్ విత్ యూ మ్యాన్, విల్ వర్క్ సూన్. అండ్ యా, ఆల్ ద బెస్ట్ టు శ్రీనిధి. అండ్ అన్న జల్దీ ఎప్పుడు సినిమా అనేది ఇందాక డేట్ చెప్పిండు, ఇయర్ ఏది ఇయర్ అనేది 2025 జూన్ కదా నేను నెక్స్ట్ సినిమా రిలీజ్. 2025 జూన్లో వస్తుందంట శేషు. సో సో నైస్ టు సీ యూ హియర్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఈవెన్ ఐఎమ్ హోపింగ్ విక్రమ్ రుద్రరాజు విల్ కమ్ బ్యాక్ వన్ డే అని. సో మన ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది. సో ఇఫ్ హీస్ కమింగ్ బ్యాక్ హీస్ గోయింగ్ టు ఫినిష్ హిస్ ఇన్స్టాల్మెంట్ సూన్. సో అంటిల్ దెన్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. వాల్ పోస్టర్. అండ్ నాని అన్న, ఆల్వేస్ లవ్ యూ. ప్రశాంతి గారు, ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విక్రమ్ రుద్రరాజు, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అగైన్ ఇన్ మీరు వేసుకున్న డ్రెస్ నాని అన్న వేసుకున్నది అయితే కాదు, ఇది పర్సన్ని బట్టి మారింది. ఇది నేను కోటిలో కొన్నాను. అర్థమైంది. థ్యాంక్ యూ అండి సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాల్ పోస్టర్ సినిమాస్ గురించి చెప్పాలి అంటే నాని మొన్ననే చెప్పారు, కొత్త టాలెంట్ని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త కథల్ని చెప్పడానికి క్రియేట్ చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇస్ వాల్ పోస్టర్ సినిమాస్. అనే సినిమాతో మొదలైనటువంటి వాల్ పోస్టర్ సినిమా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ మనకి హిట్ సిరీస్ని అందించేస్తోంది. సో లెట్స్ హ్యావ్ ఈరోజు ఈ వాల్ పోస్టర్ సినిమాకి సంబంధించి ఒక వెబ్సైట్ లాంచ్ జరగబోతుంది. రాజమౌళి గారిని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కెన్ యూ హ్యాండ్ ఓవర్ ద పోస్టర్ సినిమాలో నన్ను డైరెక్టర్గా నాని గారు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దాని తర్వాత శైలేష్ కానీ, దీప్తి గారు, అండ్ నవ్ రామ్ జగదీష్. సో ఇలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని నానిగారు ఎంకరేజ్ చేస్తూ మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాల్ పోస్టర్, యూ వోంట్ గెట్ అ బెటర్ ప్రొడక్షన్ హౌస్ దెన్ దిస్ టు మేక్ యువర్ డెబ్యూ. ఇప్పుడు దాకా జరిగిన జర్నీ ఒకటి. నీ సినిమా అయిపోయిన తర్వాత నువ్వు ఎవరి నీడలో ఉన్నావు, నీ చేతిలో ఎవరి చేయి ఉంది అన్న గ్రావిటీ ఏంటన్నది నీకు కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. బయట ఇండస్ట్రీలో నడుస్తూ ఉంటుంది, నాని ప్రోడక్ట్ అని ఒకటి తిరుగుతూ ఉంటుంది. హీజ్ అ నాని ప్రోడక్ట్ అని ఒక 8-10 పేర్లు ఉంటాయి. ఈరోజు నేను కూడా ఒక నాని ప్రోడక్ట్ అయిపోయాను. నాని గారు ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు డూ మై ఫస్ట్ ఫిలిం. ఈరోజు నేను హనుమాన్ వరకు వచ్చానంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ నాని గారు, వాల్ పోస్టర్ సినిమా అండ్ ప్రశాంతి గారు. ఒక డైరెక్టర్ మీద ఇంత నమ్మకం పెడతారు అన్నది నేను మీ దగ్గర నుంచి తెలుసుకున్నా. ఇప్పుడు ఏంటంటే నేను వేరే ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. మరి అది ఎలా, హౌ వుడ్ ఇట్ టర్న్ అవుట్, ఐ డోంట్ నో. మూవీ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ లుక్ ఒక అనే ఒక పోస్టర్, టైటిల్ దగ్గర నుంచి పోస్టర్, ఇండివిజువల్ డిజైన్స్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ వరకు కూడా ఇట్ డిడెంట్ ఈవెన్ సజెస్ట్ వన్ సింగిల్ చేంజ్ అనమాట. ఒక ఫ్రేమ్ కూడా ఇది మార్చు అని చెప్పి ఎప్పుడు అనలేదు. అంటే నాకు ఎలాంటి ప్రొడ్యూసర్ మళ్ళీ దొరుకుతారో లేదో నాకు తెలియదు. యూ బీన్ అ బిగ్ మెంటర్ ఇన్ మై లైఫ్. నాకు 33 years, నేను ఆల్రెడీ అసోసియేట్ లెక్చరర్ అయిపోయా. దీని తర్వాత ఇంకో మెంటర్ దొరుకుతారు నాకు నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఇది ఒక లెగసీ అండి. కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనే లెగసీ చాలా గొప్పది. ఇలాంటి లెగసీలో నేను ఒక పార్ట్ అయినందుకు, అంటే నేను ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. నాని ప్రశాంతి ప్రొడక్షన్ హౌస్లో రెగ్యులర్ ప్రొడ్యూసర్ రూల్ బుక్ అనేది ఉండదు. దే త్రూ ఇట్ అవుట్. ఇఫ్ దే లైక్ ద స్టోరీ దే విల్ గో ఆల్ అవుట్. ఈరోజు ఇంత పెడితే రేపు ఎంత వస్తుంది అనే అసలు ఆ థాటే ఉండదు.
కంగ్రాచులేషన్స్. వాల్ పోస్టర్ సినిమా వెబ్సైట్ లాంచ్ ఈరోజు జరిగింది. అండ్ ఇక వాల్ పోస్టర్ నుంచి బోలెడన్ని సినిమాలు, ఇంకా చాలా కొత్త టాలెంట్, కొత్త కథలు రావాలి అని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, ఇక హిట్ సిరీస్లో ద సెకండ్ మిస్టర్ అడవి శేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణదేవ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. క్షణం సినిమాతో క్షణం తీరిక లేకుండా థ్రిల్లర్ల మీద థ్రిల్లర్ మనకు అందిస్తూనే వస్తున్నారు. త్వరలోనే గూఢచారి 2 అండ్ అలాగే డెకాయిట్తో కూడా కన్విన్స్ చేయబోతున్నారు. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు కృష్ణదేవ్ గారు. సూట్ అయింది. థ్యాంక్ యూ. యూ ద మోస్ట్ కూల్ ఆఫీసర్ యా. ఒక్కసారి జస్ట్ ఇలా ఇటు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఇటు చూడండి. బాహుబలి రీక్రియేట్ చేస్తున్నా అంతే. మెడ మాత్రం జాగ్రత్తగా అక్కడే ఉంటుంది, ఎందుకంటే మనం హిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, సీరియస్ ఆన్ అ సీరియస్ నోట్, ఎందుకు ఎక్కువగా థ్రిల్లర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు? థ్రిల్లర్స్ నాకు ఇష్టం అండ్ యూనో ఐ థింక్ అందుకని కొంచెం డైవర్సిటీ కూడా వెతుకుతున్నాను, డెకాయిట్ లవ్ స్టోరీ చేయడం వగేరా వగేరా. ఓకే, మిమ్మల్ని త్వరలోనే మేము ఏదైనా కంప్లీట్ మాస్ స్టైల్ డాన్స్ బీట్స్తో చూడొచ్చా? చూద్దాం. మీరు నాది చేస్తా. అందరూ నాకు ఫిట్టింగ్ పెడుతున్నారు ఏంటండి బాబు, ఒకళ్ళు ఇచ్చేది లేదు చచ్చేది లేదు కానీ. అందుకని ఎవరిని అది అడగాలంటారు. ఓకే, మీరు కూల్ కాప్ కదా. మిస్టర్ అర్జున్ సర్కార్కి తన యాంగర్కి బిహేవియర్కి ఏమైనా టిప్స్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఐ థింక్ నాకు ఏ అని అరవడం బాగా నచ్చింది. ఈసారి ఇంకా గట్టిగా అరిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఏదో ఒక్కసారి మీరు అరిస్తే వినాలనుంది. మనం కూల్ కదా, అరిచేది ఏదో సర్కార్ గారికి ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేష్, ప్లీజ్. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ. హే గైస్, ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చాను. జస్ట్ వాన్ స్టార్ట్ బై టాకింగ్ అబౌట్ బిగ్ బ్రో నాని. గూఢచారి అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు, ఎవరు అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు, అండ్ దెన్ ఫైనల్ ఈ సైడ్ ఆ ట్రైలర్ లాంచ్ చేయడం కదా డైరెక్ట్గా నీతో సినిమా ప్రొడ్యూస్ చేయాలన్నారు. అండ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ సో మెనీ హియర్, అంటే ఇక్కడ రామ్ నేను శైలేష్ దగ్గర డైరెక్టర్స్గా యాక్టర్స్గా ఆయన ఎలాగైతే సపోర్ట్ చేశారు, ఐ థింక్ హీ సపోర్టెడ్ మీ లైక్ అ బ్రదర్. మేము బయట పెద్ద మాట్లాడుకోమండి, బట్ దెర్ ఇస్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ దెర్ ఇస్ సో మచ్ లవ్ దట్ ఐ ఫీల్ ఫర్ హిమ్. అంటే అది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈరోజు ఇక్కడికి వచ్చానంటే ఏదో ఒక బిగ్ బ్రదర్ది ఇంపార్టెంట్ ప్రమోషన్ ఫంక్షన్ అవుతుందనే ఫీలింగ్లో వచ్చాను. అండ్ ఐమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ యూనో. నాని బ్రో వలన నాకు తెలిసి ఇండస్ట్రీలో 2 ఫ్రాంచైజ్లోని ఏకైక హీరో అయ్యాను, బికాస్ ఆఫ్ నాని బ్రో అండ్ బికాస్ ఆఫ్ శైలేష్. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ వర్క్డ్ విత్ దిస్ టీమ్. అండ్ హిట్ 3 లాస్ట్ 30 minutes చూశాను, మామూలుగా ఉండదు గైస్, బీభత్సం, క్రేజీ ఉంది. మీకు తెలియని సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి సినిమాలో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు సీ దెమ్. ఈ శైలేష్ ఏమో ఫినామినలీ టాలెంటెడ్, కానీ ఫాస్ట్గా తీసేస్తూ ఉంటాడు. ఇక్కడ నేను గూఢచారి 2 సినిమా అనౌన్స్ చేసి 60% ఫినిష్ చేసే లోపు మనోడు హిట్ 3 అనౌన్స్ చేసి సినిమా తీసి ఇప్పుడు రిలీజ్ తీసుకొచ్చాడు. సో శైలేష్ కొంచెం ఈ ఫాస్ట్ వర్కింగ్ ఏంటో కొంచెం నేర్పించి మా అందరికి కూడా. ఐ థింక్ నేను ఎప్పుడు కొంచెం రాజమౌళి సార్ ఉన్నప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అవుతా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ బాహుబలి దట్ వాజ్ ట్రూలీ ఫిల్మ్ స్కూల్ ఫర్ మీ. ఐ లెర్న్డ్ అ లాట్ అబౌట్ అసలు పట్టుదల అంటే ఏంటి అన్నది మేబీ అక్కడే నేర్చుకున్నాను. సో దిస్ అ లాట్ ఆఫ్ వాట్ ఐ లెర్న్డ్ ఆన్ దట్ సెట్ దట్ ఐ అప్లై. సో సార్ ఎప్పుడు వచ్చినా నేను ఒక స్మైల్ ఇచ్చి హలో సార్ అంటాను తప్ప నా దగ్గర అంటానికే ఉండదు. బట్ ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ హీస్ బ్లెస్డ్ మీ బిఫోర్ అండ్ హీస్ బ్లెస్సింగ్ దిస్ ఫ్రాంచైజ్. అండ్ రామ గారు అండ్ ప్రశాంతి, our bond started as you handling my costume and my look, and today I think you're my producer and you're the person blessing us. Thank you Andy. I think this film is going to be huge. ఈ మధ్యన ఏవో చిన్న చిన్న కబుర్లు వినిపిస్తున్నాయి వెబ్సైట్ల మీద, థియేటర్లకు ఎవరు రావట్లేదు, అక్కడ అమెరికాలో ఎవరు అన్నారట, ఇక్కడ ఇండియాలో కూడా చాలామంది అంటున్నారు. మ్యాటర్ ఆఫ్ ఏంటంటే ఈరోజు మనకి ఇన్స్టా
ఈ ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ మధ్యలో సినిమా బాగుంటే మాత్రం బీభత్సంగా సపోర్ట్ చేయడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు. హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటేనే తెలుస్తుంది. థండరస్ ఓపెనింగ్ రాబోతుంది May 1st. ఐ థింక్ నాని బ్రో ఇస్ అబౌట్ టు ప్రూవ్ థియేటర్ అంటే పవర్ ఏంటని చూపించబోతున్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు May 1st. అండ్ యా, లెట్స్ సెలబ్రేట్. సీ యూ సూన్. మీ సినిమాలో క్యారెక్టర్ మాత్రమే కాదు, మీ స్పీచ్ కూడా చాలా కూల్గా ఉంటుంది తెలుసా. సమ్మర్లో మంచి కూల్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అన్నారు. సినిమా May 1st చూద్దాము. ఇప్పటికైతే రియల్ సతీష్ గారు మాకేవో కొన్ని చెప్పేసి వెళ్ళారు, అంతవరకే మాకు తెలుసు. అండ్ ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా రాజమౌళి గారి గురించి ఏం చెప్పమంటారు. అసలు ఆయన డైరెక్షన్ ప్రయాణం, నేను ఆడియో ఫంక్షన్స్ ప్రయాణం ఒకటే సినిమాతోనే మొదలైంది. దట్ ఇస్ స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1 అయినా, విక్రమార్కుడినైనా, కొమరం భీముడినైనా, సీతారామరాజునైనా 10 కాలాల పాటు కాదు, జనరేషన్స్ పాటు గుర్తుండిపోయేలాగా చేసి తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసినటువంటి రాజమౌళి గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్ళు బతికిస్తాయి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్, ఆయనే యాక్షన్. సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఖండాలు దాటే ఖ్యాతి అతని సొంతం. సినిమా కోసం నిస్వార్థనగా కష్టపడే ఒక యంత్రం. సాధారణమైన కథకు అసాధారణమైన విజన్ తో అద్భుతం చేయగల మెజిషియన్. ప్రపంచం మెచ్చిన మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆఫ్ ఇండియన్ సినిమా, వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి. అశ్వదళం, ఖడ్గశ్రేణి, శూలశ్రేణి, ఆయుధ గౌరవ సమర్పణం, చక్రవర్తి ఆగమనం. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని స్టార్ డయం ఉన్న దర్శక ధీరుడు. వెండి తెరపై జక్కన్న తీసిన సినిమా చూస్తుంటే రక్తంలో పాదరసం పరిగెడుతుంది. ప్రపంచ సినిమాను చూస్తూ సంతోషపడే భారతీయ ప్రేక్షకుడికి ప్రపంచమంతా మన సినిమా చూసేలా చేసిన విజనరీ రాజమౌళి. जब भी कभी मौका मिले मैं जरूर काम करना चाहूंगा उनके साथ. I am shamelessly saying I missed a train. I hope I'm still standing in the railway station. I hope sometime I get it. And it was great to see Indian cinema, bursting out into the world stage. RRR, one of my favorite films that I saw. స్టూడెంట్ నెంబర్ 1 తో ఎంట్రీ ఇచ్చి సింహాద్రితో సై అని తొడగొట్టి, సముద్రాన ఛత్రపతితో మాస్ హిట్ కొట్టి, కాకి వేసిన విక్రమార్కుడితో జింతాత ఆడించి, గత జన్మల మ్యాజిక్ తో మగధీరునితో ఇండస్ట్రీ హిట్ కొట్టారు మన రాజమౌళి గారు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. మర్యాద రామన్నని గడపలోనే భయపెట్టి రెవెంజ్ డ్రామాలో ఈగను హీరోగా చేయించి అందరూ షాక్ అయ్యేలా చేశారు. ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటిసారి 2 భాగాలుగా భారీ బడ్జెట్ తో భారతదేశం గర్వపడేలా బాహుబలిని అందించి సలాం రాజమౌళి అనేలా చేశారు. కథ ఎంపికతోనే సెన్సేషన్, హీరోల సెలెక్షన్ తోనే కొత్త రికార్డ్స్ కి శ్రీకారం. తెరపై సరికొత్త దృశ్యం కోసం అవిశ్రాంత శ్రమ, కొత్త టెక్నాలజీని వాడుకోవడంలో తిరుగులేని డైరెక్టర్. సినిమాకి పెరుగుతున్న అంచనాలను అందుకుంటూ ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిన మాస్టర్ స్టోరీ టెల్లర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు.
ఇద్దరు సూపర్ స్టార్ ని కలిపి RRR అంటూ రాజమౌళి చూపించిన అద్భుతానికి ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఒక్క పాటతో ఆస్కార్ సొంతమైంది. ప్రపంచ సినిమా వేదికలపైన తెలుగు సినిమా కాలరెగరేసింది. జేమ్స్ కెమెరన్ అండ్ స్పీల్బర్గ్ వంటి వరల్డ్ మోస్ట్ ఫేమస్ డైరెక్టర్స్ తో శభాష్ అనిపించుకున్న భారతీయ దర్శక ధీరుడు మన రాజమౌళి. అనే పదానికి మీరే నిదర్శనం. మీ రాక మా సక్సెస్ కి శ్రీకారం. థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజమౌళి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినందుకు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ హిట్ 1కి కూడా రాజమౌళి గారే వచ్చారు. సో ఈ హిట్ పరంపర ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మా న్యాచురల్ స్టార్ నాని, ఆర్ వి షుడ్ సే ద యునానిమస్ స్టార్ నాని, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి ఎంతో నేర్చుకొని యాక్టర్గా తనని తాను మలుచుకొని అలాగే అందరి మనసుల్ని గెలుచుకొని అక్కడితో ఆగకుండా ప్రొడ్యూసర్గా కొత్త టాలెంట్ని పరిచయం చేస్తూ ఐ థింక్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక డజన్ మంది డైరెక్టర్స్ని తయారు చేసేసారు నాని. నాని, విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండ్ అప్ కీ బార్ అర్జున్ సర్కార్ అంటూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ నాని ప్లీజ్. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టర్ అవ్వాలని. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఆలోచించడం వల్ల డైరెక్షన్ మాత్రం టాలెంట్ ఉంటే చాలు అని అనిపించింది. ముందు అప్రెంటిస్ అని అన్నారు, కానీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. రెండో సినిమాకి లవ్లోకి ఫస్ట్ మంత్ శాలరీ 4,000 ఇచ్చారు. అనుకోకుండా అష్టాచమ్మ జరిగింది, కానీ డెస్టినీ మళ్ళీ అటువైపు తోసింది. ఇదంతా చేసేది మన ఫ్యూచర్ కోసమే కదా. ఇందులో నీ ఫ్యూచరే కదా ఉంది. నేను ఎక్కడ ఉన్నానమ్మా? జస్ట్ 1 year యాక్షన్. పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. చిన్నప్పుడు నేను హీరో అవుతాను అన్నప్పుడు చూడాలి అసలు మా అమ్మని. ఇదంతా జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే. వాట్ ద స్టోరీ ఇస్ వి నో, దాన్ని ఆ కాన్సెప్ట్ ఇంకా వాళ్ళు సాగు చేశారు. చూసావా? You give up and you walk away every single time. I feel the true failure is when I don't do my best. ఏం చేయమని చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోలేదు. You can't survive here. కెరియర్ బిగినింగ్ నుంచి విన్నాను ఈ మాట. Onion was impeccable clarity over story selection. The best actor in a leading role, Telugu. Critics Best Actor Telugu goes to, ladies and gentlemen, give it up for the entertainer of the year, Nani. నాని ఇంట్రెస్ట్ చూపాడు అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. ఆయనకున్న టేస్ట్ డెఫినెట్లీ ఏదో ఉంటుంది మ్యాటర్, అయితే ఆయన ఓకే చేయడు. What's important is that you enjoy what you're doing, and I love cinema. సినిమాల్లో లాగా నాకు పొయిటిక్గా చెప్పడం రాదు. నువ్వెవరైనా అబ్బాయితో మాట్లాడితే ఒళ్ళు మండిపోతాం. అబద్ధాలు చెప్పైనా ఇంప్రెస్ చేయాలనిపిస్తుంది. I know. తనకి నేనెంత స్పెషల్ రా. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్ ఈస్ అ క్రైమ్. ఐ లవ్ యూ.
ఇది నీ రోజు. నేను ఏం మాట్లాడు. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. ఇప్పటిదాకా వాడి 2 కళ్ళు చూశాను, 3వ కళ్ళు చూశాను. శివతాండవం. ఒక తగడొచ్చి అర్జున్ సర్కార్ మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. పోతారు, మొత్తం పోతారు. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. నేను ఇంకా థ్రిల్లర్ జోనర్లోనే ఉన్నాను. సైకో కిల్లర్ జోనర్లోకి వెళ్ళేలాగా పెట్టాను. సో న్యాచురల్ స్టార్ నాని ఆర్ యునానిమస్ స్టార్ నానిని అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చేసినటువంటి రాజమౌళి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. ఇన్వైటింగ్ బోత్ ఆఫ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్. నాని గారు అండ్ రాజమౌళి గారు. ఈగా సినిమాని మనం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక మూవీ. ఆ కాంబినేషన్ ని మళ్ళీ చూడాలి అనుకుంటున్నాము. ఐ డోంట్ నో వెన్, కానీ రాజమౌళి గారిని స్వాగతం పలుకుతూ అండ్ అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. దయచేసి పర్మిషన్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ఇద్దరిని కూడా ఇంట్రాగేట్ చేయడానికి. ముందు నాని ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్. స్పాట్లైట్ ఏది బాబు ఏ? ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్, మరో పక్కన ప్రమోషన్స్. ఎలా? హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్? యాక్చువల్లీ ప్రస్తుతం చాలా బ్లాంక్గా ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్. ఏబుల్ టు మేనేజ్ ఇట్. టూ మెనీ థింగ్స్, టూ మెనీ ప్లేసెస్. తక్కువని చెప్పండి, నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కడున్నారు? తిరుమల మెట్లు ఎక్కుతున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓకే, అవును, వైలెన్స్ అంటున్నారు. అంటే అంత టోటల్ వైలెన్స్ ఉండబోతుందా మనకి? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్? యాక్చువల్లీ నేను ఐ థింక్ ట్రైలరు ఇవన్నీ చూసి అందరూ చాలా ఒక భయపడిపోతున్నారు. కానీ ఐ థింక్ మనం 2 రకాల వైలెన్స్ ఉంటుంది. ఒకటి మన బాగా ఇబ్బంది పెట్టే వైలెన్స్, మన కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఐ థింక్ హిట్ 3లో ఉండే వైలెన్స్ మిమ్మల్ని బాగా అనొచ్చోలో తెలియదు, చాలా ఎంజాయ్ చేసేలా చేసే వైలెన్స్ అది. అంటే మీరందరూ విజిల్స్ వేసి, మీరందరూ క్లాప్స్ కొట్టి, మీరు థియేటర్లో ఒక ఎడ్రిలిన్ ఎక్స్పీరియన్స్ చేసే వైలెన్స్ అది. సో ఒక ప్రాపర్ ఒక థ్రిల్లర్ సినిమాతో పాటు ఒక కమర్షియల్ మాస్ సినిమా కలిస్తే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. సూపర్. సో అంటే ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ని మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అదే రేంజ్లో ఉండబోతుంది అని. బాబు, లైట్లు వేసేవాళ్ళు మీరు వీడియో తీస్తున్నట్టున్నారు. కొంచెం ఇక్కడ లైట్లు వేయరా మా మీద? కనిపిస్తున్నామా? కనిపించట్లేదంట. తొందరగా వేయరా బాబు లైట్. ఓకే, ఒకటేసారి కనుక మీకు విక్రమ్, రుద్రరాజు అండ్ అలాగే కృష్ణదేవ్ కేసు టేకప్ చేయడానికి హెల్ప్ అడిగితే ఎవరికి హెల్ప్ చేస్తారు మీరు? ఈ ఇద్దరిలో ఎవరికి హెల్ప్ చేస్తారు? ఇద్దరి హిట్ వర్స్ ప్రొడ్యూసర్గా నాకు ఇద్దరితో పని ఉంది. ఇద్దరికి హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరితో నాకు కూడా పని ఉంది కాబట్టి. సో ఒకరికి హెల్ప్ చేసి ఒకరికి చేయకుండా ఉండలేను. ఇట్స్ నాట్ రైట్. సో ఇద్దరికి సమానంగా హెల్ప్ చేస్తానంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇక రాజమౌళి గారు, అదే ఇందాక చెప్పాను కదా, పాస్పోర్ట్ పోయింది. జనరలీ ఏంటంటే అప్డేట్స్ అడుగుతూ ఉంటాం, కానీ మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయి మేము విన్నటువంటి రూమర్స్లో నుంచి మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము. ఇది నిజమేనా? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఏది ఫిక్స్? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్.
ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు. అలాగే మాకు ఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ఎంబి గురించి కూడా ఏదైనా ఓకే ఓకే అర్థమైంది. యా ఏం అడగట్లేదు. డన్. ఓకే థ్యాంక్ యూ. చాలా పద్ధతిగా చెప్పారు. వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పాస్పోర్ట్ కూడా ఏం పోలేదు, ఇంట్లోనే ఉంది. యా ఓకే. సో రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ప్రొడ్యూసర్ ప్రశాంతి గారిని, ప్రశాంతి ప్రినేని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డైరెక్టర్ శైలేష్ కొల్ను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆర్ హీరోస్ అడవిశేష్ అండ్ విశ్వక్సేన్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కోమలి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే నాగేంద్ర తంగళ్ళ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ పిఆర్ఓస్ వంశీ శేఖర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. దీప్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీప్తి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సూర్య టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే శ్రీనాథ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అమిత్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రామ్ జగదీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఐఎమ్ షూర్ అందరం ఎదురు చూస్తూ ఉన్నాము నాని మాటల కోసం అండ్ అలాగే రాజమౌళి గారి మాటల కోసం. కానీ దానికన్నా ముందు మనకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ బ్రింగ్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అలాగే అనురాగ్ కుంకుమ్ నుండి సురేష్ కర్లపాటి గారిని వచ్చి నాని గారికి రాజమౌళి గారికి గిఫ్ట్ హ్యాంపర్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్స్ట్రా డిటర్జెంట్ సోప్ నుండి గిఫ్ట్ హ్యాంపర్ని ఇవ్వాల్సిందిగా రిప్రజెంటేటివ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెనాలి డబుల్ హార్స్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్ని ఇవ్వడానికి రిప్రజెంటేటివ్ని వచ్చి వేదిక మీద ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో లెట్స్ బ్రింగ్ ఇన్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ప్లీజ్. తీసుకొని రండి బాబు, కమాన్. ఈరోజు మన హిట్ ద థర్డ్ కేస్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి అనేది మనం ఇప్పుడే జస్ట్ చూడబోతున్నాము. ఓకే, రాజమౌళి గారు మీరు ఇప్పుడు ఈ బాక్స్ని బద్దలు కొట్టాలి. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని, సినిమా కలెక్షన్స్ బద్దలు కొట్టబోతున్నటువంటి తరుణంలో ఈ బాక్స్ని బద్దలు కొట్టవలసిందిగా రాజమౌళి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ హియర్ వి గో. రెడీ? 1 2 3 అండ్ గో. ఆ బాక్స్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. దాన్ని తీసుకొని ఎస్, దట్ ఈస్ అవర్ హిట్ ట్రేడ్ మార్క్ సూట్. రాజమౌళి గారిని వేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ సూట్ని ప్రెజెంట్ చేశాము టు రాజమౌళి గారు. ఎస్, గెటింగ్ రెడీ ఫర్ May 1st వాల్ పోస్టర్ సినిమాస్ అండ్ అలాగే యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ప్రశాంతి పినేని గారు అండ్ నాని గారు ప్రొడ్యూసర్స్గా, శైలేష్ కొల్ను గారి డైరెక్షన్లో మికీ జే మేయర్ గారి మ్యూజిక్ డైరెక్షన్తో మన ముందుకు రాబోతున్నటువంటి ఫిల్మ్కి ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి రాజమౌళి గారు ఇస్ ఆల్ సెట్ ఇన్ ద సూట్ ఆఫ్ హిట్ 3. ఎస్, వీ హ్యావ్ ద వండర్ఫుల్ హ్యాండ్సమ్ డ్యూ ఆర్ రాజమౌళి గారు అండ్ నాని గారు. అబ్కి బార్ అర్జున్ సర్కార్. అండ్ ఇంకా అవ్వలేదు రాజమౌళి గారు, ఇంకొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మీ ఇద్దరిని కూడా ప్రీ రిలీజ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరిని కూడా ఇక్కడ ఉండేటువంటి ఫోటోగ్రాఫర్స్ కొంచెం ప్లీజ్ ఈ చైన్ని బ్రేక్ చేస్తే మనకి ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ వస్తుంది. సో ఇద్దరిని కూడా ఆ చైన్ని బ్రేక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనదర్ హిట్ ఇన్ ద హిట్ సిరీస్. ఎవ్రీబడి రెడీ? 10 9 8 7 6 5 4 3 2 and 1. పైన చూడండి. భయవరా బిగిసెలే అనకుమే ఆపలేనిది వేగమే
So that is Ab Ki Baar Arjun Sarkar. అందరికీ నమస్కారం. I think we're almost approaching the end, so I just like to start with Sailesh. Such a responsible director, Sailesh Meru. He takes care తన సినిమాతో పాటు యాక్టర్స్ కంఫర్టబుల్గా ఉండాలి ఆఫ్ ది స్క్రీన్, బట్ ఆన్ ది స్క్రీన్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంచుతాడు. బికాజ్ నన్ను వర్ష కింద నమ్మినందుకు ఐ బిలీవ్ మన మీద మనకున్న నమ్మకం లేకపోతే ఇంకొకరికి మన మీద ఉన్న నమ్మకం అయినా చాలా దూరం తీసుకెళ్తుంది అని. అండ్ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ దట్ ట్రస్ట్ ఆన్ మీ. అండ్ శ్రీ, భయపడకు, she's a very honest and hardworking actor, and I have seen that from close. You have brought so much authenticity. No one can, replace you as Mrudula. And Nani garu, నాకు నాని గారి గురించి మాట్లాడడం అంటే చాలా ఇష్టం. నేను షూటింగ్ అయిపోయాక ఇంట్లో ఫ్రెండ్స్తో అందరితో నాని గారి గురించి చాలా చెప్పేదాన్ని. బికాజ్ I love how authentic and pure he is as a person. మనం చాలాసార్లు కెమెరా ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా కాదు. వాట్ హీ ఈజ్ హియర్, హీ ఈజ్ ద సేమ్ పర్సన్ బిహైండ్ ద కెమెరా. అండ్ నాకు నాని గారు అలా మొదలైంది సినిమా అంటే చాలా ఇష్టం. ఐ ఆల్రెడీ టోల్డ్ హిమ్ ఎప్పుడైనా అలాంటి ఒక సినిమాలో నాని గారితో యాక్ట్ చేయాలి అని చాలా మేనిఫెస్ట్ చేసా. బట్ హీ సచ్ అ బిగ్ స్టార్ నౌ. అలాంటి సినిమా తెలియదు కానీ ఈ సినిమాలో సర్కార్ సార్ అంటూ ఇలా ఆ డ్రీమ్ నెరవేరింది. అండ్ ఆయన్ని చూస్తూనే చాలా ఇన్స్పైర్ అయ్యాను. బికాజ్ ఐ డోంట్ నో, అందరికీ చాలా రీజన్స్ ఉంటాయి. ఎవ్రీ యాక్టర్ మైట్ హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ ఎందుకు ఒక యాక్టర్ అవ్వాలి, స్టార్ అవ్వాలి అని. బట్ ఐ థింక్ నాని గారు రీజన్ ఈజ్ ప్యూర్లీ సినిమా. అండ్ సినిమా కోసం తప్ప దేనికోసం సినిమా చేయరు. అండ్ I will always be your big fan, and thank you so much for giving me this opportunity. And audience, Hit 2లో నా క్యారెక్టర్కి మీరు థియేటర్లో ఇచ్చిన విసిల్స్ హిట్ 3 వరకు నన్ను తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ హిట్ 3తో ఒక స్టెప్ అప్ అవుతుంది. ఈ సినిమాలో కూడా నేను మీకు నచ్చుతాను అని అనుకుంటున్నా. మా సినిమా అందరూ ప్లీజ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. Thank you so much, Komali. And handing over the mic to Arjun Sarkar. Nani మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే ఇలా ఏదో చాలా రోజులు అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. నేను రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను, బట్ అయినా ఏదో మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ వస్తుంది. లేట్ అయింది అయినా సరే మీ ఎనర్జీ మమ్మల్ని కూడా ఇవాళ ఒక చిన్న జోష్లో ఉంచింది. అండ్ సుమా గారి ఎనర్జీ ఆఫ్ కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు, వన్ సెకండ్, చాలా మాట్లాడాలి. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ముందు రాజమౌళి గారికి నాకు చాలా ఒక సెంటిమెంట్ ఉండేది. ఎప్పుడు రాజమౌళి గారు ఎప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళేవారు. నేను కూడా రెగ్యులర్గా నేను నా ప్రతి కొత్త సినిమా నేను అక్కడికి మార్నింగ్ షో చూడటానికి వెళ్ళేటప్పుడే చెక్ చేసుకునేవాడిని, రాజమౌళి గారు వస్తున్నారా, ఫ్యామిలీ అందరు అక్కడ ఉంటారా. ఎందుకంటే నాకు ఆ మొహాలన్నీ చూడకపోతే నాకు ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫేసెస్ నాకు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది. నేను ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు ఏ స్క్రీన్లో చూస్తున్నారో తెలుసుకొని ఆ స్క్రీన్లోనే డోర్ దగ్గర నుంచొని వాళ్ళు నాకు కనపడే ఒక ఐసైట్లో ఉండేలాగా చూసుకొని వాళ్ళ రియాక్షన్ చూస్తుండేవాడిని. అండ్ ఫస్ట్ థింగ్ సినిమా అయిపోయిన తర్వాత లిఫ్ట్లో నేను వల్లి గారిని రమ గారిని కలిసి ఫస్ట్ సినిమా గురించి టాక్ అడిగేది వాళ్ళనే, ఎలా ఉంది ఏంటి అని. చక్కగా ప్రేమగా హగ్గిచ్చి వెళ్ళిపోయారంటే నచ్చలేదని అర్థం కాదు, చాలా బాగుంది, నేను ఇప్పుడు కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాను అన్నారంటే సినిమా చాలా నచ్చిందని అర్థం. సో నాకు ఒక అలవాటు అయిపోయింది. ఆ అలవాటుకి ఇప్పుడు బ్రేక్ పడింది. ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు మేమెవరూ అటువైపు వెళ్ళట్లేదు సినిమాలు చూడటానికి.
అండ్ అది మిస్ అవుతూ వచ్చాను. బట్ సార్, ఆ ఫీలింగ్ మిస్ అవుతూ వచ్చాను. ఈ May 1st మీకు ఏం పనులు ఉన్నా సరే, ఒకవేళ మీకేమన్నా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మీ పాస్పోర్ట్ నేను లాగేసుకుంటా. మీరు మళ్ళీ ఈసారి సినిమా చూసి నాకు మార్నింగ్ షో నాకు ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ నో యూ విల్ రియలీ లవ్ దిస్ ఫిలిం, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. నాకు ఆ నమ్మకం ఉంది. రాజమౌళి గారిని మనందరం ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం. బట్ మన్ని ఆయన ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే ఛాన్స్ చాలా అతి కొద్ది మందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒక్కడిని. నాకు ఆ ఛాన్స్ దొరికినందుకు, నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేలాగా చేసినందుకు రాజమౌళి గారికి, రమ గారికి, వల్లి గారికి, టు ద ఎంటైర్ ఫ్యామిలీ, కార్తికేయకి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నాకు ఇప్పుడు కెమెరా, ట్రాక్, ఎడిటింగు, ఇలా కొన్ని సినిమా టర్మ్స్ ఉంటాయి. సినిమా డిక్షనరీ ఒకటి ఉంటుంది, సినిమా పదాలు ఉంటాయి. ఆ డిక్షనరీలోకి వెళ్ళిపోయిన ఒక పదం, ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఐ థింక్ దట్స్ ద ఓన్లీ నేమ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ దాట్. ఎందుకంటున్నానంటే చాలాసార్లు ఎలా చెప్పాలో తెలియదు ఒక ఎమోషన్. ఇది థియేటర్లో చాలా హై వస్తుంది సార్ ఈ ఎపిసోడ్ అని చెప్పాలంటే రాజమౌళి ఎపిసోడ్ లాంటి ఎపిసోడ్ అని చెప్తాం. అండ్ అది ఒక ఎగ్జాంపుల్, ఒక రిఫరెన్స్ పాయింట్ అయిపోయింది. ఈ సినిమాలో హిట్ త్రీ నా కథ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ గురించి నేను శైలేష్ ఎప్పుడు మాట్లాడుకున్నా, మెసేజ్లో మాట్లాడుకున్నా, ఆ రాజమౌళి మూమెంట్కి ఆర్ఆర్ అయిపోయిందా అనే మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. ఎందుకంటే ఒక థియేట్రికల్గా ఒక సూపర్ హై వచ్చే ఒక ఇమోషన్ ఉంది అంటే దానికి ఆటోమేటిక్గా ఆ పేరు పెట్టేయాల్సి వస్తుంది. ఇంకా అంతకంటే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకేదో ఒక చిన్న ధైర్యం మీరున్నారు అంటే. అండ్ నేను పిలిచేస్తాను అనమాట. నేను ఇప్పుడు ఎంత పనులు జరుగుతున్నాయి నాకు తెలుసు. ఆల్రెడీ షూటింగ్ ఇప్పుడు ఇందాకే ప్యాకప్ చేసి డైరెక్ట్గా వచ్చారు. ఏ షూటింగో నేను చెప్పక్కర్లేదు ఆబ్వియస్లీ. నేను అసలు ఆలోచించను, అంటే సరే కుదిరితేనే వస్తారులే అని నేను ఆల్రెడీ ఒక 60-70% రూల్ అవుట్ చేసేసి, బట్ నేను అడగకుండా ఎలా ఉంటాను, నాకు కావాలి కదా అని చెప్పి నేను ఇమీడియట్గా మెసేజ్ పెడతాను. ఎలాగో అలా సమ్హౌ హీల్ మేక్ ఇట్ పాసిబుల్ అండ్ వచ్చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ రమ గారు, ఐ లవ్ యూ మోర్ దెన్ రాజమౌళి గారు. యూ నో దట్. యు ఆర్ నాకు ఒక ఆ ఎనర్జీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు, ఆ స్మైల్ గురించి నేనేం చెప్పాలో తెలియదు. మీరు, వల్లి గారు, నేను ఎందుకో పొరపాటున మిమ్మల్ని గారు అని పిలవటం మొదలెట్టాను, కానీ మనసులో మాత్రం ఎప్పుడూ నమక్క, వల్లక్క అని అనుకుంటుంటా. ఒకేసారి ఆ పదం మార్చేస్తే, ఆ వర్డ్ మార్చేస్తే బాగోదేమని కంటిన్యూ చేస్తాను అంతే. మీరు నాకు ఇలా సినిమా ద్వారానో ఇలా మన ఈగ ద్వారా పరిచయం ఒక ఫ్యామిలీ లాగా అనిపించారు నాకు. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నన్ను దగ్గరుండి చూసిన ఒక అక్క, ఒక పిన్ని లాంటి ఫీలింగ్ వస్తుంది ఇద్దరిని ఎప్పుడు చూసినా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు వచ్చారు, కొడుతున్నాం బ్లాక్ బస్టర్ అంతే May 1st. నేను సాధారణంగా అలాంటి మాటలు చెప్పను, బట్ ఈరోజు వాళ్ళని చూస్తే నాకు ఆ ధైర్యం వచ్చేస్తుంది చెప్పాలని. అండ్ మీరు వచ్చారా 100%, మిమ్మల్ని తక్కువ చేయట్లా, మీరే బలం. సో అండ్ విశ్వక్, శేష్, హిట్ వర్స్కి మీ ఇద్దరు, ఈ హిట్ యూనివర్స్కి మీ ఇద్దరు పిల్లర్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు ఒక బిల్డ్ చేసిన ఒక వరల్డ్ ఇది, అండ్ దాన్ని ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాం. అండ్ ఆ ఫంక్షన్లో, ఆ సెలబ్రేషన్లో మీరందరూ కూడా రావటం నిజంగా ఒక ఫ్యామిలీ తాలూకు ఒక ఫంక్షన్ అన్న ఫీలింగ్, ఆ పాజిటివిటీని నింపింది నాలో. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. అండ్ మీరు కూడా ఇంకో రెండు బ్లాక్ బస్టర్లు ఇయర్ కొట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నా టీం గురించి చాలా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ఈ సినిమా తాలూకు సక్సెస్ ఈవెంట్లో ఇంకెక్కువ డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఓకే, శైలేష్ ఈజ్ మై బాయ్. అండ్ నేను ఫస్ట్ నుంచి చూసిన శైలేష్ భయాలు తెలుసు, శైలేష్ బలం తెలుసు, శైలేష్ వీక్నెస్ తెలుసు, నాకు అన్నీ తెలుసు. అండ్ తనలో ఉన్న స్ట్రెంగ్త్ తను ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాడని నేను అనుకోవట్లేదు, కానీ తన స్ట్రెంగ్త్ తాలూకు ట్రైలర్ మాత్రం మీరు May 1st చూస్తారు గ్యారంటీగా. ఓకే, అండ్ చాలా ఎంజాయ్ చేశాను, చాలా దగ్గరుండి ప్రతి విషయం మాట్లాడుకుంటూ. అండ్ తన తర్వాత మాట్లాడదాం యాక్చువల్లీ ఆపుతాను. ఇప్పుడు నీ గురించి అనవసరంగా చెప్తే బిల్డప్ అనిపిస్తుంది. అండ్ సాను సార్ మై ఫేవరెట్. అండ్ సాను గారు జెర్సీ చేశారు నాతో, శ్యామ్ సింగ్ రాయ్ చేశారు, హాయ్ నాన్న చేశారు.
అండ్ ఇప్పుడు హిట్ 3 ట్రాక్ ముందు చెప్పిన పేర్లు బట్టి మీకు ట్రాక్ రికార్డ్ గురించి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో అండ్ సాను సార్ అంత 4 డిఫరెంట్ జానర్లు చేసి అంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చి తన వర్క్ ఏదో హైలైట్ అవ్వాలని కాకుండా ఒక కథకి ఏం కావాలని ఆలోచించే ఒక గొప్ప డిఓపి. థ్యాంక్ యూ సో మచ్ సాను సార్. అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ గారికి, మా టీం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మిక్కీ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. అమెరికా నుంచి లాక్కొచ్చాం, రోజు అసలు గొడ్డు చాకరీ చేయించాం మిక్కీతో. మొన్నే బాగా ఫీవర్ వచ్చేసి వర్క్ చేయలేని పరిస్థితులు ఉంటే సరిపోదా శనివారంలో ఇలా లేపి ట్యాబ్లెట్ వేస్తా కదా, అలా లిటరల్గా మిక్కీ జేమేన్ లేపి శైలేష్ ఇంటి నుంచి రసమన్నం తీసుకొచ్చి తినిపించి మరీ లేపి వర్క్ చేయించాం. అండ్ ఇప్పుడు కూడా ఇంకేదో బెటర్ చేయాలని తను వర్క్ చేస్తూనే ఉన్నాడు. సో అందుకే ఈవెంట్ మిస్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. అండ్ శ్రీనిధి గురించి చెప్పాలి. ఈ సినిమాలోకి ఒక రకంగా మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకి అందరూ హిట్ 3లో సగం రామ్ లవ్ స్టోరీ ఉంటుందని అనుకుంటున్నారు, బట్ అలాంటిదే ఉండదు. అండ్ చాలా ఎంజాయ్ చేశాను తనతో వర్క్ చేయడం. అండ్ మృదుల అన్న రోల్లో తను చేసిన తర్వాత ఒక తను తప్పితే ఇంకెవరు సూట్ ఎవరేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ తను చాలా బాగా చేసింది. అండ్ ప్రమోషన్స్ కూడా తన సొంత సినిమాలాగా ప్రతిదీ నేను ఒక్కడు కూడా మిస్ అవ్వను అని చెప్పి తను 100% ఎఫర్ట్ పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఒక నిమిషం. సో మిగతా టీంలో నేను ఇప్పుడే రిలీజ్కి ముందే మాట్లాడి థ్యాంక్ యూ చెప్పలేని కొన్ని పేర్లు ఉన్నాయి. అండ్ దాని గురించి నేను రిలీజ్ తర్వాత మాట్లాడతాను క్లియర్గా. అండ్ మా రెస్ట్ ఆఫ్ ద టెక్నికల్ టీమ్ కానీ అందరి గురించి డీటెయిల్డ్గా నేను సక్సెస్ సెలబ్రేషన్లో మాట్లాడతాను, ప్రామిస్. అండ్ సినిమా బాగుండాలి. నిజంగా మనందరి లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. పొద్దున్న లెగుస్తుంటే బయట చాలా దారుణమైన విషయాలు వింటున్నాం. అండ్ మనమందరి లైఫ్లో ఒక సంతోషం ఉండాలి, ఒక చిన్న కామ్నెస్ ఉండాలి. అండ్ మనకి సంబంధించినంత వరకు మనకు ఒక చిన్న హ్యాపీనెస్ అంటే, ఒక చిన్న పీస్ అంటే మన ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం, మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటం. అండ్ వెళ్ళటానికి మనందరికీ, ఎస్పెషలీ తెలుగు వాళ్ళందరికీ మన మొదటి రీజన్ సినిమా. అండ్ సినిమా బాగుండాలి, మనం సినిమాని కాపాడుకోవాలి. May 1st మనం సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి సినిమా ఎంత ఇంపార్టెంటో చూపిస్తున్నాం. మనకి సినిమా మీద ఉన్న ప్రేమని ఇంకొకసారి బాగా గట్టిగా సౌండ్ వచ్చేలాగా మొత్తం దేశం అంతా ఆయన పడేలాగా ఒకసారి గుర్తు చేద్దాం. మే ఫస్ట్కి నేను హిట్ 3 గురించి పెద్దగా చెప్పను, కానీ ఒక విషయం చెప్తాను. ఒక థ్రిల్లరు, ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే, అది కలిసే కాంబినేషన్ కాదు జనరల్గా, చాలా ఆర్గానిక్గా కలిస్తే ఎలా ఉంటుందో అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు. చాలామంది నేను 14th రోజు ట్రైలర్ రిలీజ్ చేసిన రోజు మన టీం అందరూ రిలీజ్ టైం కల్లా ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అది ఇది అని అడిగారు నన్ను. నేను ఆ రోజే చెప్పాను, మీరు రిలీజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూడండి, మన ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమను చూడండి. రిలీజ్ ట్రైలర్తో పని ఉండదు ఈసారి, రిలీజ్ రోజే పని జరిగిపోతుందని చెప్పాను. అండ్ ఇప్పుడు బయటది ఈ సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నేను చెప్పిన మాట నిజమైపోయింది అనిపిస్తుంది. అండ్ ఒక లాస్ట్ టైం కోర్ట్ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఒకవేళ సినిమా నచ్చకపోతే, నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ నా హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఆ విషయం మనకు క్లారిటీ వచ్చేసింది కదా. ఈసారి మరి నెక్స్ట్ సినిమా నేను తాకట్టు పెట్టలేదు, ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు. ఎవరిని తాకట్టు పెడదామని ఆలోచిస్తున్నాను. హిట్ 3 కనుక మీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాబోతున్న SSRM లేదు, పొరపాటును కూడా. ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు. తెలుగు వాళ్ళే కాదు, ఇండియానే కాదు, ప్రపంచం అంతా చూసి తీరాల్సిందే. సో బట్ జోక్స్ అపార్ట్, ఇవన్నీ పక్కన పెడితే
ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది, సుప్రభాత్ సేవకి వెళ్ళాను. దగ్గర 5 నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను. అంత మంచి దర్శనం ఎప్పుడు జరగలేదు. ఈరోజు మధ్యాహ్నం క్యూబ్లో సినిమా చూశాను. అండ్ ఎలా చెప్పాలి, అదే రెగ్యులర్ వర్డ్స్ వాడకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా, బట్ అన్నీ వాడేశారు అన్ని సినిమాల్లో. మే 1కి పోతారో పోరో తెలియదు కానీ మీకు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు. అండ్ నాకు ఇంకెక్కువ టైం తీసుకొని చాలా లేట్ అయిపోతుంది. నా వెనక రాజమౌళి గారు ఉన్నారు, నా ముందు మీరున్నారు. ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది, హిట్ 3 మీద. ఇక్కడ మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది. కడుపులో 7 కొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. చెప్పొచ్చులేదు, కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మనల్ని ఎవడు రాబేది. I am extremely full of gratitude and full of love, and thank you so much to my entire team. You made this journey very, very special, and definitely May 1కి మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా బాగుండాలి. May 1st హిట్ 3 బ్లాక్ బస్టర్ రావాలి, రెట్రో బ్లాక్ బస్టర్ రావాలి, రేట్ 2 బ్లాక్ బస్టర్ రావాలి. సినిమాలు అన్నీ బాగా ఆడాలి. మనందరం థియేటర్స్లో కలుసుకొని చాలా ఎంజాయ్ చేయాలి. అబ్కి బార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ. సీ యూ ఆన్ May 1st. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాని. అండ్ రాజమౌళి గారు మాట్లాడే ముందు అనురాగ్ కుంకుమ నుండి సురేష్ గర్లపాటి గారు అండ్ లోహిత్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ గిఫ్ట్ హ్యాంపర్ టు రాజమౌళి గారు అండ్ నాని గారు. అండ్ అలాగే ఎక్స్ట్రా డిటర్జెంట్ సోప్ నుండి కూడా గిఫ్ట్ హ్యాంపర్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు అవర్ హీరో అండ్ రాజమౌళి గారు. అండ్ తెనాలి డబుల్ హార్స్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇందాక పోయింది అనుకున్న బిగ్ టికెట్ దొరికింది. ఆ బిగ్ టికెట్ని ఎలాగో నాని చెప్పేశారు, రాజమౌళి గారికి ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ టు నాని. ప్లీజ్ ప్రజెంట్ ఇట్ టు రాజమౌళి గారు. అండ్ ఎస్, ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడతారు. రాజమౌళి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నాని చాలా బాగా మాట్లాడి బాగా ఎమోషనల్ చేశాడు. థ్యాంక్ యూ నాని ఫర్ ఆల్ యువర్ లవ్లీ వర్డ్స్. మా ఇండస్ట్రీలో మేము హిట్ మెషిన్ అని పిలుచుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరు అంటే ప్రశాంతి. ఐ థింక్ అంత ట్రాక్ రికార్డ్ ఎవరికి లేదనుకుంటా. ఇప్పుడు కంటిన్యూస్లీ హిట్ 1, హిట్ 2, కోర్ట్, రైట్, ఆల్ సక్సెస్, 100% సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్ ప్రశాంతి. అండ్ ఫాలోయింగ్ ద 5th ఫిల్మ్ హిట్ 3 May 1st కంటిన్యూస్ సక్సెస్ అదే కోవలోకి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా, హిట్ 3 ఇంటర్వ్యూ చూస్తున్నా. అందులో శైలేష్ అంటే జనరల్గా మా సినిమా వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, సినిమాల్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా లీక్ అయితే చాలా బాధగా, చాలా కోపంగా ఉంటుంది, లోపల రగిలిపోతూ ఉంటుంది. అలాంటిది దాని గురించి జర్నలిస్ట్ని అడిగిన మాటలు దానికి చాలా కోపం రావాల్సింది పోయి లోపల ఉందేమో కోపం. చాలా కంట్రోల్డ్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా కూల్గా, అంత సటిల్గా మాట్లాడిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. యూ ఎర్న్ మై రెస్పెక్ట్ శైలేష్. చాలా చాలా బాగా మాట్లాడావు. అండ్ యూ క్రియేటెడ్ సంథింగ్. అంటే ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు చాలామంది, చాలా ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు, మనకు తక్కువ. కానీ ఆ ఫ్రాంచైజీలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు వెళ్తాయి అనేది ఎవరికి గ్యారెంటీగా చెప్పలేరు. బట్ ద ఫ్రాంచైజ్ యూ క్రియేటెడ్
హిట్ ద ఫస్ట్ కేస్ అని క్రియేట్ చేసిన వెంటనే ఏం చెప్పకుండానే ఎవ్రీ వన్ నోస్, అవును ఫస్ట్ కేసు ఉందంటే సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, ఫిఫ్త్ కేస్ అనంతంగా ఉంటాయి కదా అని ఆటోమేటిక్గా థాట్ వచ్చేస్తుంది. బికాజ్ పోలీస్ కేసెస్ ఆర్ అన్ఎండింగ్, ఎన్నన్నా చేయొచ్చు దాంట్లో. నీకున్న ఐడియాలు ఏడే అవ్వచ్చు, బట్ ఐఎమ్ షూర్ ద హిట్ ఫ్రాంచైజ్ విల్ అవుట్లివ్ యూ, ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. నేను ఒక ఫంక్షన్లో అన్నాను, నాని నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, తను ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతూ ఉంటుంది, బట్ దాని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కావాలి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అవుట్ ఆఫ్ హిమ్ అని చెప్పి అన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ముందుకు వెళ్ళిపోయాడు నాని ఇప్పుడు. దట్స్ లాంగ్ బ్యాక్, నౌ నాని ఈజ్ మచ్ మచ్ ఫార్వర్డ్. బట్ ఆశ తీరదు కదా, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉంటాం. నాని మేము కోరుకుంటా ఉంటాం, యూ కీప్ గ్రోయింగ్. హిట్ 3 వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ వచ్చిన టీజర్ కానీ, రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కానీ, అండ్ ఇప్పుడు సాంగ్ ఇప్పుడే విన్నాను, అబ్ కీ బార్ అర్జున్ సర్కార్, ఫెంటాస్టిక్గా ఉంది. అన్నీ కూడా దే ఆర్ క్రియేటింగ్ ఎ వైబ్. ఈ సినిమా సూపర్ సూపర్ డూపర్ హిట్ అవుతున్న వైబ్ని క్రియేట్ చేస్తున్నాయి. సో May 1st ఓన్లీ ఇన్ థియేటర్స్, అబ్ కీ బార్ అర్జున్ సర్కార్, హిట్ ద థర్డ్ కేస్. Thank you very much. So that's the website of Wall Poster Cinemas. Thank you so much once again Rajamouli garu, and thank you Sesh, and thank you Vishwak. Andarki special thanks తెలియజెప్తున్నాము. May 1వ తారీఖున థియేటర్స్ లో కలుద్దాము for hit the third case. So until then, Ab Ki Baar Arjun Sarkar.